शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभके नमस्कार। రామాయణ కావ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరాలి. అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే ఆయన తగిన కారణం లేకుండా ఎవ్వరినీ కూడా సంహరించరు. అది భగవంతుని యొక్క సహజమైనటువంటి లక్షణం. భగవంతునికి ఉండే ప్రధానమైన లక్షణం ఇది అంటే కారుణ్యం. అసలు ఈ సృష్టి చేసేది కారుణ్యంతో. ఈ సృష్టి చెయ్యకపోతే జీవులు చేసుకున్నటువంటి పాపములను క్షయం చేసుకునే అవకాశమూ ఉండదు. రెండు, కొత్త పుణ్యాన్ని చేసుకోవడానికి శరీరము లేకపోతే సాధ్యం కాదు. అందుకని ఆయన సృష్టి చేసి ప్రాణులకు శరీరములను ఇస్తూ ఉంటాడు. రెండవది స్థితి. స్థితి అంటే రక్షణ, నిర్వహణ. అది కారుణ్యముతోటే చేస్తాడు. లయ, మనిషికి నిద్ర ఎంత అవసరమో ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక శరీరము సంధిబంధములు సడలిపోయి జర్జరీభూతమైపోయిన తరువాత ఆ శరీరం ప్రకృతి యందు కలిసిపోవలసిన అవసరము అంతే ఉంటుంది. అట్లాగే నిద్ర పట్టవలసిన అవసరం కూడా అంతగా ఉంటుంది. నిద్రని స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. స్వల్పకాలిక లయము అంటే అది కొంతసేపు మనిషికి విశ్రాంతినిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీర్చి మళ్ళీ ఉత్సాహంతో ఊంచుకోవడానికి కారణమవుతుంది. అటువంటి స్వల్పకాలిక లయమైన నిద్రనిచ్చిన ఆత్యంతిక ప్రళయము అంటారు. అంటే జ్ఞానమునిచ్చి మోక్షాన్నిచ్చిన మహాప్రళయము అంటారు. ఎన్ని కోట్ల జన్మలెత్తినప్పటికీ జీవుడు భగవంతుణ్ణి చేరుకోలేకపోతే భగవంతుడి జీవులన్నిటినీ పొందేసే ప్రక్రియకి మహాప్రళయమని పేరు. ఈ విధంగా భగవంతుడు సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా మూడు రూపములను ధరించి ఏది చేసినప్పటికీ కారుణ్యంతో చేస్తుంటాడు. నిజానికి రాక్షస సంహారం చెయ్యడం ఆయనకి ఆయనంతగా అంత ప్రీతిపాత్రమైన విషయమో లేకపోతే సంహరించడం ఆయన ప్రధాన లక్షణమో కానీ కాదు. ఆయన పరమ కారుణ్యమూర్తి. కానీ
చూడండి, శరీరంలో ఒక వ్రణం పుట్టిందనుకోండి, దానివల్ల శరీరానికి మిగిలిన ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది, అసలు శరీరమే ప్రశ్నార్థకమైపోతుంది అనుకున్నప్పుడు వైద్యుడు ఆ వ్రణాన్ని కత్తితో తొలగిస్తాడు. ఆ తొలగించడం వెనక వైద్యుడికి ఏ క్రౌర్యం లేదు, కేవలం అవతల వారి శరీరాన్ని రక్షించాలని వ్రణాన్ని ఎలా తొలగిస్తారో భగవంతుడు కూడా శాస్త్రాన్ని గురువుని ఇచ్చి ఇట్లా బ్రతుకు అని చెప్పినప్పటికీ తద్విరుద్ధంగా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ లోకములకు సంకట స్థితి కల్పించేటటువంటి వారిని సంహరించడం తప్ప వేరు అవకాశం లేనప్పుడు భగవంతుడు సంహరిస్తూ ఉంటాడు. అట్లా ఆయన సంహరించేటప్పుడు కూడా అనేక కారణములు చూస్తాడు. ఈ కారణములలో ఏవైనా ఉంటేనే నేను సంహరిస్తాను తప్ప ఆ కారణములు లేకుండా మాత్రం కేవలంగా ఏదో నేను వచ్చింది ఈ అవతారంలో ఇందుకు వచ్చాను కాబట్టి చంపేస్తానని ఆయనంతటా ఆయనగా కారణాలు వెతుక్కుని చంపడం. అవతలవారు అధర్మము చేత అటువంటి కారణములను సృష్టిస్తే భగవంతుడు సంహరిస్తాడు. అందుకే భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో భగవంతుడు మాట్లాడుతూ దేవతలను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తాడు. అందులో అంటాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనందు అంటాడు. శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటటువంటి వాళ్ళు, శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన కర్మలు భగవత్ప్రీతికి కారణమవుతాయని విశ్వసించి నిస్వార్థంగా చేసేటటువంటి వాళ్ళని కారణం లేకుండా వైరం పెట్టుకుని బాధ పెట్టడమే స్వభావం అయిపోతే, అదే నిత్యకృత్యమైపోతే, శుద్ధ సాధులందు, సురలందు, దేవతల మీద వైరం పెట్టుకుని దేవతల్ని బాధించాలని, దేవతాలోకాలని ఆక్రమించాలని ప్రయత్నించిన శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, వేదము ధర్మమునకు ప్రమాణం, అది భగవంతుని యొక్క వాణి. అటువంటి వేద విరుద్ధమైనటువంటి వాదనని బలపరచడం, వేద విరుద్ధమైనటువంటి వాదన ప్రచారం చేయడం, వేద విరుద్ధమైన వాదనను విశ్వసించి ప్రవర్తించడం, ఇటువంటివి చేసినప్పుడు, అందుకు శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు శిష్యులందరూ వచ్చి మీరు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, దాని సారమేమో మాకు చెప్పండి అంటే ఆయన వేదో నిత్యమధీయతాం శృతిశిర పక్షానుసంధీయతాం అంటారు. వేదో నిత్యమధీయతాం, రోజు వేదాన్ని పరిశీలించండి, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలే చెయ్యండి, వేదపక్షమును వహించి వేదమును సమర్థించండి అంటారు. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మచక్రం తిరగడానికి ప్రధాన కారణమైనటువంటి గోవులను హింస చేయడం ఎక్కువైపోయినా, నిష్కారణంగా వాటిని బాధ పెట్టడం ఎక్కువైపోయినా, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, వేదమంత్రములు పరమసత్యములు అని వాటిని యథాశాస్త్రంగా గురువుగారి దగ్గర కూర్చుని శ్రద్ధాభక్తులతో నేర్చుకుని వల్లెవేసి లోక కళ్యాణమునకు వాటిని సమన్వయం చేసి సాధించాలని ప్రయత్నం చేసేటటువంటి విప్రులను బాధపెట్టిన, తవిలి నాయందు, చిట్ట చివరికి వాడు భగవంతుడి మీదే ద్వేషం పెట్టుకున్న, ధర్మ వ్యతిరేకి అయిపోయినా అప్పుడు మాత్రమే నేను హింస చేస్తానంటే సంహార ప్రక్రియకు వెళతాను తప్ప కారణం లేకుండా నేను అలా ఎవరిని చంపను అంటాడు. మీరు రామావతారం పరిశీలిస్తే ఇప్పటి వరకు నిజానికి రాముడికి రావణాసురుడికి వైరానికి కారణమేమీ లేదు. ఇప్పటి వరకు రావణాసురుడు రాముడికి కనపడలేదు, రాముడు రావణాసురుడికి కనపడలేదు. రాముడు రావణుణ్ణి చంపడానికి కావలసినంత కారణము ఏదీ ఏర్పడలేదు. అయితే ఇప్పుడు దాని గురించినటువంటి బెంగ ఎవరికి ఉంటుంది అంటే దేవతలకు ఉంటుంది, ఋషులకు ఉంటుంది. కారణం, వచ్చినటువంటి అరణ్యవాస కాలం పూర్తయిపోతుంది. ఒకసారి అరణ్యవాసం అయిపోతే రామోద్విర్నాభిభాషతే, ఆయనకి రెండు మాటలు ఉండవు. ఆయన భరతుడికి మాట ఇచ్చిన రీతిగా వెనక్కి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుని పరిపాలన ప్రారంభం చేస్తాడు. అప్పుడు ఇక రావణ సంహారం చేయడానికి అవకాశములు బాగా సన్నగిల్లిపోతాయి. అందుకని ఇప్పుడు అరణ్యవాసంలో ఉండగానే అది జరగాలి.
ఆయన తాపసాశ్రములన్నిటినీ తిరిగినప్పుడు ప్రధానంగా ఆయన అందరి దగ్గర వింటున్నది ఏది అంటే, రాక్షసులు మమ్మల్ని విశేషంగా బాధిస్తున్నారు. ఈ రాక్షసులందరికీ ప్రధాన నాయకుడు ఎవరు? రావణాసురుడు. ఆయన వీళ్ళందరినీ నియోగించి ఎక్కడా కూడా ధర్మం అన్నది నిలబడకుండా చూస్తున్నాడు. ఇప్పుడు ఇక రామావతారం మెల్లమెల్లగా రావణాసురుడితో వైరం తగిన రీతిలో పొందడానికి, రావణ వధకి కావలసిన నేపథ్యం ఏర్పడడానికి తగిన సన్నివేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి అనుగుణంగా నడుస్తుంది. కాలమే భగవంతుని యొక్క స్వరూపం. ఆ కాలమే ఎప్పుడు ఏది జరగాలో దానికి అనుగుణంగా మనుష్యుల యొక్క బుద్ధులను ప్రచోదనం చేసి అటువంటి విషయములు జరిగేటట్టుగా చేస్తూ ఉంటుంది భగవత్ స్వరూపంగా. కాబట్టి ఇందులో రాముడు ప్రధానంగా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శనం చెయ్యాలి అని బయలుదేరినప్పుడు లక్ష్మణస్వామితో, నాకు నిజానికి మిగిలినటువంటి కాలము అంటే 10 సంవత్సరములు అయిపోయింది కాబట్టి మిగిలిన కాలము ఏదుందో ఆ అరణ్యవాస కాలం అగస్త్య మహర్షిని సేవిస్తూ గడపాలన్నంత ఉత్సుకత ఉంది. ఎందుకంటే అగస్త్యుడు అంతటి తేజోమూర్తి అని చెప్తాడు. చెప్పి లక్ష్మణస్వామిని అగస్త్యాశ్రమంలోకి ప్రవేశపెట్టి, రాముడు సీతాసహితుడై వచ్చాడు, దర్శనాన్ని అపేక్షిస్తున్నాడు అని చెప్పమంటాడు. అంటే అవతల వారి స్థాయిని బట్టి, వారి తపస్సుని బట్టి, వారి గౌరవాన్ని బట్టి ఎట్లా పడితే అట్లా వెళ్ళడం కాదు, వాళ్ళ మర్యాదకి తగినట్టుగా వారికి కాలము ఎంత విలువైనదో తెలుసుకొని ఆ సమయమునకు ఉన్న విలువ భంగం చేయకుండా మనం వెళ్ళాలి. ఆయన అనుమతించినప్పుడు మనం వెళ్ళాలి తప్ప ఏదో మనం వచ్చామని వెళ్ళిపోకూడదు. అంటే ఆయన వినయం అంత గొప్పది రాముడిది. నిజంగా రాముడి కోసం అగస్త్యుడు కూడా అంతా ఎదురు చూస్తున్నాడు. అదే అగస్త్యుడే చెప్తాడు. అయినప్పుడు రాముడు నిజంగా ఆశ్రమంలోకి వెళ్ళి రాముడిని వచ్చాను, సీతాసహితుడినై వచ్చానంటే అగస్త్యుడు ఎంతో సంతోషిస్తాడు. కానీ అట్లా ప్రవర్తించకుండా ఉండడం, నరుడిగా వచ్చినటువంటి రాముడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఒడంబడి ఉండాలి, ఎంత వినయంతో ఉండాలి, ఎంత గౌరవంతో ఉండాలి అన్న విషయాన్ని లోకానికి తెలిసేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. లక్ష్మణస్వామి ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు కనబడ్డాడు. ఆ శిష్యునితో మునియే శిష్యుడు. ఆ శిష్యునితో అంటున్నాడు లక్ష్మణస్వామి, రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామ ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహసీతయా. చాలా బలవంతుడు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రాముడు అగస్త్య మహర్షి యొక్క దర్శనాన్ని అపేక్షించి వచ్చి బయట నిలబడి ఎదురు చూస్తున్నాడు. లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వరజోహిత అనుకూలశ్చ భక్తశ్చ ఇది తే శ్రోత్రమాగతః. లక్ష్మణస్వామి మాట్లాడడంలో కూడా అంత వినయం కనపడుతుంది. అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న రాముడు లక్ష్మణుడికి చెప్తే, లక్ష్మణుడికి అగస్త్యుడి మీద ఎంత భక్తో రాముడి మీద అంతకన్నా 1,000,000 రెట్లు భక్తి. అందుకే నేను రాముడి తమ్ముణ్ణి, నన్ను పంపించాడు అనడు. ఎంత మర్యాదగా మాట్లాడతాడంటే, లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వరజోహిత, నేను ఆ రాముని యొక్క సోదరుణ్ణి, అనుకూలశ్చ భక్తశ్చ, నేను ఎప్పుడూ కూడా ఆయన హితమును కోరుకుంటూ ఉంటాను. ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన అనుకున్న సంకల్పం నెరవేరాలి, ఆయన భద్రంగా ఉండాలి, అక్షేమంగా ఉండాలి అని నిరంతరం మనసులో కోరుకుంటూ ఉంటాను. భక్తశ్చ, కేవలము నేను సోదరుణ్ణి మాత్రమే అని అనుకోవద్దు, నేను ఆయనకి పరమ భక్తుణ్ణి. కాబట్టి ఇది మే శ్రోత్రమాగత, ఈ విషయాలు మీరు వినే ఉంటారు, దయచేసి అగస్త్య మహర్షికి చెప్పి రాముడికి మహర్షి యొక్క దర్శనానికి అవకాశం కల్పించండి అని అడిగాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు అగ్నిగృహంలోకి ప్రవేశించాడు. అగ్నిగృహము అంటే అగ్ని సంరక్షణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో, ప్రతిరోజు చేయవలసిన అగ్ని కార్యాన్ని మహర్షి ఎక్కడ చేస్తూ ఉంటారో దాన్ని అగ్నిగృహము అంటారు. అది పరమ పవిత్రం. అటువంటి అగ్నిగృహంలోకి అగస్త్య మహర్షి ఉన్న చోటుకి శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి ఇలా సీతారాములు వచ్చారు, లక్ష్మణస్వామి వచ్చాడు, మీ యొక్క అనుమతిని అడుగుతున్నాడు, మీ దర్శనం
అని అనుకుంటున్నాడు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే రామాయణ రచన అలా ఉంటుంది. రామాయణ రచన ఏదో కట్టే కొట్టే తెచ్చేలా ఉండదు. లక్ష్మణుడు వెళ్ళాడు, మునితో మాట్లాడాడు. ముని వెళ్ళాడు, అగ్నిగృహంలో అగస్త్యుడిని చూశాడు. అగస్త్యుడికి నమస్కారం చేశాడు, ఇట్లా చెప్పాడు. అగస్త్యుడు ఇట్లా అన్నాడు. మీరు రామాయణం చదువుతుంటే మీకు రామాయణం కళ్ళ ముందు కనపడేటట్టుగా రచన చేస్తారు వాల్మీకి మహర్షి. అది రామాయణ కావ్య రచనకు ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి వెంటనే అగస్త్యుడు అన్నాడు, దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హ్యస్య మయా స్యాగమనం ప్రతి. నేను నిజానికి రాముడు వస్తాడేమో రాముణ్ణి చూడాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హ్యస్య మయా స్యాగమనం ప్రతి. ఆయన వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకుని నేను ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను అని శిష్యుని వంక తిరిగి అన్నాడు, గమ్యతాం సత్కృతో రామః సభార్య సహలక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః. మీరు వెంటనే వెళ్ళి ఆ సీతారామ లక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని ప్రవేశపెట్టండి. అసలు మీరు ఇంతసేపు ఆయనని ప్రవేశపెట్టకుండా ఎందుకు ఆపారు? ఎందుకు ఆయన నాకు కబురు చేయవలసి వచ్చింది? వెంటనే ప్రవేశపెట్టాలి కదా, ఇంతవరకు ఎందుకు ఆలస్యమైంది అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అలా ఎదురు చూడటం నిజానికి అగస్త్యుడికి ఇష్టం లేదు. అంటే సీతారామ దర్శనానికి అగస్త్యుడు కూడా అంత ప్రీతితో ఎదురు చూస్తున్నాడు. దేవతలు కూడా ఆయన యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తే సీతారామ లక్ష్మణ దర్శనం కోసం అగస్త్యుడు అంతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే రామదర్శనం ప్రీతిపాత్రం, అది వేరు విషయం. దేవతా కార్యం జరగవలసి ఉంది, ఋషి కార్యం జరగవలసి ఉంది. 10 సంవత్సరాల కాలం అయిపోయింది. దీనికి ఎక్కడో ఏదో వ్యూహరచన జరగాలి. రాముడు వస్తే తాను చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అగస్త్య మహర్షి యొక్క సంతోషం. అందుకని ఎందుకు ఆయన ఆపారు అని అడిగాడు. వెంటనే శిష్యుడు బయటికి వచ్చి తతో నిష్క్రమ్య సంభ్రాతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వా సౌ రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం. రాముడు ఇట్లా కబురు చేయవలసిన అవసరం, అగస్త్య మహర్షి యొక్క దర్శనం కోసం బయట నిలబడి ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆయన స్వతంత్రంగా లోపలికి వచ్చేసేయచ్చు. కాబట్టి ఆయన్ని లోపలికి రమ్మనండి అన్నాడు. అంటే సీతారాములు లక్ష్మణస్వామి ఆ ముని కలిసి అగస్త్య మహర్షి అగ్నిగృహంలో ఎక్కడున్నారో అక్కడికి బయలుదేరి వస్తున్నారు. అగస్త్యుడు కూడా అగ్నిగృహంలోంచి సీతారామ లక్ష్మణుల్ని చూడడం కోసం మిగిలిన పరివారంతో కలిసి సంతోషంగా బయటకు వస్తున్నాడు. ఆ వెడుతున్నప్పుడు రాముడికి కొన్ని స్థానములు కనపడ్డాయి. సతత్ర బ్రహ్మణస్థానం అగ్నేః స్థానం తథైవచ విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతుస్థానే చ వాయోః స్థానం తథైవ చ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్య వసూనాం స్థానమేవ చ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. రాముడికి ఆ వెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానములు కనపడ్డాయి. అంటే చూడండి, ఇది వీరి కోసం ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఆసనము అని నిర్దేశింపబడినట్లే ఆయా దేవతలు ఆయా దిక్పాలురు వచ్చి అగస్త్యుణ్ణి ఉపాసన చెయ్యడం కోసమని ఏర్పాటు చేసినటువంటి స్థానములు కనపడ్డాయి. అందులో బ్రహ్మగారి స్థానం ఉంది, కుబేరుడికి స్థానం ఉంది, విధాతకుంది, వాయువుకుంది, ఆదిశేషుడికుంది, యముడుకుంది, కార్తికేయుడికుంది, వరుణుడికుంది. వీళ్ళందరూ కూడా ఆయనని ఉపాసన చేస్తారు. నాగేంద్రుడు మొదలైన వాళ్ళు, గాయత్రి, వశువులు, వీళ్ళందరూ కూడా ఆయా మందిరములు ఆయా స్థానముల దగ్గరికి వచ్చి కూర్చుని అగస్త్యుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు.
ఇంతకు ముందే శ్లోకాలలో చెప్పారు కదా, దేవతలు కూడా వచ్చి అగస్త్యుడిని ఉపాసన చేస్తారు అని. కాబట్టి అంతమంది వచ్చి కూర్చుని అగస్త్యుడిని ఉపాసన చేసేటటువంటి స్థానములను రాముడు చూడటము అంటే ఆ మహర్షి యొక్క వైభవం ఎంతటితో రాముడు చూస్తూ ముందుకు వెడుతున్నాడు. ఇంతలో అగస్త్య మహర్షి బయటికి వచ్చారు. ఔదార్యేణావగచ్చామి నిధానం తపసామిమం అంటాడు రాముడు. చూశావా సీత, లక్ష్మణ, చూశావా ఆ వస్తున్నటువంటి ఆయన్ని చూస్తే తేజస్సు ఒక రూపాన్ని పొంది నడిచి వస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు ఆయన. అది అంత గొప్ప తపస్సు చేత, అంత ధర్మాన్ని పరిపాలించడం చేత, అన్ని నియమములను పరిపాలించడం చేత ఆయనకి వచ్చినటువంటి తేజస్సు, రాశీభూతమైనటువంటి తేజస్సు తపస్సు చేత గెలవబడినది ఒక రూపాన్ని పొంది నడిచి వస్తే అదే అగస్త్యుడు. చూడండని జగ్రాహ పరమప్రీత తస్య పాదౌ పరం తప అభివాద్యతు ధర్మాత్మ తస్తౌ రామ కృతాంజలి సీతాయా సహ వైదేహ్య తథా రామ సలక్ష్మణ. వెంటనే రాముడు అగస్త్య మహర్షి యొక్క పాదములకు నమస్కారం చేసి అంజలి ఘటించి వినయంగా నిలబడ్డాడు. వెనకనే సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా ఆ మహర్షికి నమస్కారం చేశారు. ప్రతిజగ్రాహకాకుత్సం అర్చయిత్వా సనోదకై కుశల ప్రశ్నముక్త్వా చ ఆస్యతామితి చాబ్రవీత్. ఆయన ఆ వచ్చినటువంటి రామలక్ష్మణుల్ని ఎంతో ప్రీతితో స్వాగతం పలికి వాళ్ళకి చెయ్యవలసినటువంటి అతిథి పూజ అర్ఘ్యపాద్యాదులిచ్చి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేసి వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. మాట్లాడిన తరువాత తాను అగ్నిగృహంలోకి వెళ్ళి చెయ్యవలసినటువంటి హోమాన్ని పూర్తి చేసేసి తిరిగి వచ్చి అగ్నిం హోత్వా ప్రదాయార్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదౌ. ఇంత వివరంగా మహర్షి ఎందుకు రాస్తారు అంటే ఏ కాలమునందు ఏది జరగాలో ఆ కాలమునందు దానికే ప్రాధాన్యతనిస్తూ వెడుతుంటారు పెద్దలైన వాళ్ళు. రాముడు వచ్చాడు, సీతమ్మ వచ్చింది కదా, అర్ఘ్యం ఇవ్వడానికి సమయం అయిపోతేనేంలే, సంధ్యావందనం తర్వాత చేయొచ్చు, అగ్నికార్యం తర్వాత చేయొచ్చు, ముందు సీతారాములతో మాట్లాడుతూ కూర్చుందాం, బాగుంటుందా? రాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, అటువంటి వాడు నరుడిగా అవతారం స్వీకరించి వచ్చాడు, ఆయనతో మాట్లాడాలి కదా. అలా ఉండదు. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యడమే సమయాన్ని సద్వినియోగం చేయడం, సమయమును పరిపాలన చెయ్యడం, ఏ సమయమునందు ఏది చెయ్యాలో అది చెయ్యడమే మనిషి యొక్క ఉద్ధరణకు హేతు. సుందరకాండలో ఒక మాట అంటారు, నిజానికి సత్పురుషులకి కూడా కోపం వస్తుంది. సతాం మన్యుముదీరయిత్ అంటారు. కృతే కర్తవ్యం, ఏది మనం చెయ్యవలసినది ఉంటుందో ఆ చెయ్యవలసినది చేసేయడం ఒక్కటి కాదు, చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే పెద్దలైన వారికి కూడా కోపం వస్తుంది. ఎందుకనంటే చేశాడా అన్నది కాదు ప్రధానం, చెయ్యవలసిన సమయానికి చేశాడా అన్నది ప్రధానం. శ్రీరామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా చదువుతూ పరిశీలనం చేస్తే ఏ సమయమునందు ఏది చెయ్యాలన్న దానికి ఋషులు కానీ రాముడు కానీ ఎంత ప్రాధాన్యతనిచ్చేవారు. సమయాన్ని బట్టి చెయ్యవలసిన పనులు చేస్తూ తద్వారా జీవితాన్ని ఎంత పండించుకున్నారన్నది అర్థమవుతుంది. కాబట్టి అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం, ముందు అగ్నికార్యాన్ని పూర్తి చేశాడు, అర్ఘ్యం ఇచ్చేశాడు. అతిథీన్ ప్రతిపూజ్యచ, అప్పుడు వచ్చాడు అతిథుల్ని పూజించాడు. వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదౌ, మేమిది వండాం మీరు తినండి కాదు. ఎవరు ఏ ఆశ్రమానికి సంబంధించిన వారు ఆ ఆశ్రమంలో ఉన్న వారికి ఆ ఆశ్రమానికి తగిన ఆహారాన్ని పెట్టాడు. బ్రహ్మచారికి తగిన భోజనం పెట్టాలి, గృహస్థుకి తగినది పెట్టాలి, వానప్రస్థుకి తగింది పెట్టాలి, సన్యాసికి తగినది పెట్టాలి. మేము ఇది వండామండి అందరికీ, అందుకని ఇది మేము అందరికీ పెడుతున్నాము అని అనడం ఎట్లా ధర్మం అవుతుంది? అందుకని వచ్చిన వారి యొక్క ఆశ్రమాన్ని బట్టి పెట్టడం ధర్మాన్ని అనుష్ఠించడం.
ఎందుకనంటే మరి అవతల వారి ధర్మం నిలబడద్దు, వాళ్ళు ఎలా తింటారు, అప్పుడు వాళ్ళు ధర్మభ్రష్టులు అవుతారు. అందుకని వాళ్ళు అలా కాకుండా వాళ్ళు ధర్మమునందు నిలబడడానికి అవకాశం కల్పించడం కూడా పెద్ద ధర్మం. అందుకని అగస్త్యుడు పెట్టడం ఎట్లా పెట్టాడంటేట, వానప్రస్థేన ధర్మేణ సతీషాం భోజనం దదౌ. సీతారామ లక్ష్మణులకు భోజనం పెట్టినప్పుడు వానప్రస్థు ఎట్లా తింటాడో అట్లా తినడానికి వీలుగా పెట్టేట. ఎందుకనంటే రాముడు చెప్పాడు కదూ, వైఖానస ఆగమం ప్రకారంగా ఎట్లా వానప్రస్థాశ్రమము విధింపబడిందో దాని ప్రకారంగా నేను ఇక్కడ ఉన్న 14 సంవత్సరములు నియమాన్ని పాటిస్తాను అన్నాడు. మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈ వైఖానసులు వాలకిల్యులు వీళ్ళిద్దరూ ఏ యుగంలోనైనా కనపడతారు. అంటే వైఖానస ఆగమం ఎంత గొప్ప ఆగమమో, ఎంత గొప్ప సంప్రదాయమో మనకు అర్థమవుతుంది. నిజానికి ఇప్పటికీ వెంకటాచలం, శ్రీరంగం ఇట్లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో భగవన్మూర్తిని తాకి ఆరాధన చేసేటటువంటి వారు ఈ వైఖానస ఆగమానికి చెందినటువంటి వారు. అంటే నా ఉద్దేశ్యం ఒక గొప్పతనాన్ని చెప్పడమే తప్ప, నాకు అట్లా గొప్పతనాన్ని చెప్పడంలో ఒక సంతోషం, ఆ ప్రసక్తి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప, నా ఉద్దేశ్యం ఎవరిని చిన్నబుచ్చడమో ఎవరినో విమర్శించడం అన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. నేను వైఖానసుల యొక్క గొప్పతనాన్ని ఉటంకిస్తున్నానంటే, ఎందుకంటే మీరు నిన్నను చూశారు, రాముణ్ణి కలుసుకోవడానికి వచ్చినటువంటి ఋషులలో మొట్టమొదటి పేర్లల్లో ఎవరిది ఉంది అంటే వైఖానసులు, వాలకిల్యులు ఉన్నారు. అంటే అది ఎంత ప్రాచీనమైనటువంటిదో అర్థమవుతుంది. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వైఖానస ఆగమ ఉద్ధరణ కొరకు అంత ప్రయత్నం చేసి అంత గొప్పగా పండితుల్ని సత్కరించి ఆదరిస్తూ ఉండేవారు. అంత గొప్ప ఆగమం అది. కాబట్టి ఈ అగస్త్య మహర్షి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వీళ్ళ ముగ్గురికి కూడా ఆ అర్ఘ్యమిచ్చి అతిథి పూజ చేసి వానప్రస్థాశ్రమానికి తగినటువంటి భోజనాన్ని పెట్టారు. పెట్టిన తరువాత చాలా సంతోషించాడు రాముడు. సీతారామ లక్ష్మణులు కూర్చున్నారు, అగస్త్యుడు కూడా వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథి. ఎంత గొప్పగా మాట్లాడతారో అసలు ఆ మాటలు. రామ, నీ వంటి అతిథి నాకు లభించడం చాలా గొప్ప విషయం. ఎందుకని అంటే రాజా సర్వస్య లోకస్య. రామ, నువ్వు సాక్షాత్ విష్ణువు అని అంటే ఆయన వెంటనే అహం దాశరథం మన్యే, నేను విష్ణువేమిటి, నేను రాముణ్ణి దశరథుడి కొడుకుని అంటాడు. అందుకని అలా అనడం. నిజానికి ఇప్పుడు రాముడికి రాచ పదవేది, పట్టాభిషేకం ఏది అవలేదు. అయినా రాజా సర్వస్య లోకస్య, నువ్వు ఈ లోకమునందు మాత్రమే రాజువి కావు, సకల లోకములకు రాజువి. అంటే నీ గుణముల చేత నిజానికి అన్ని లోకములను పరిపాలించడానికి తెగినవాడివి. ఈ మాట దశరథుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని సంకల్పం చేసినప్పుడు అన్నాడు, అనురూపః సవైనాథః అన్నాడు. ఈయన అన్ని లోకములను పరిపాలించడానికి కావలసినంత ఉత్తమ గుణములు కలిగినవాడు నా కుమారుడు అన్నాడు. కాబట్టి అంత ఉత్తమ గుణములు కలిగిన వాడివి నువ్వు. రాజా సర్వస్య లోకస్య ధర్మచారి, ఎప్పుడు ధర్మాన్ని ఆచరణ చెయ్యాలని కుతూహలపడుతూ ఉంటావు. మహారథః, నువ్వు మహారథుడివి. అనేక మంది యోధుల్ని ఏకకాలంలో ఎదుర్కోగలిగిన సమర్థత ఉన్నవాడివి. పూజనీయశ్చ, పూజ అందుకోవడానికి అర్హత కలిగిన వాడివి. నిజానికి ఇది విష్ణువుని మనసులో పెట్టుకుని చెప్తున్నా రాముడికి కూడా అంతే అన్వయం. నరుడిగా అవతారంలో వచ్చిన ఆయన కూడా అన్ని గుణములు అంత ధర్మాన్ని పరిపాలన చేసిన వాడే కదా. అందుకని పూజనీయశ్చ మాన్యశ్చ, అంత గౌరవనీయుడివి. భవాన్ ప్రాప్త ప్రియాతిథి, నీలాంటి వాడు అతిథిగా రావడం అంటే ఎంత అదృష్టమయ్యా, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది రామా, నాకు ఎంతో సంతోషం అని ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవం పూజయిత్వా యథాకామం పునరైవ తతో బ్రవీత్. అగస్త్య మహర్షిట
తన మనసార తన కోరిక తీరేటట్టుగా సంతోషం పొందేటట్టుగా ఫలైర్మూలై పుష్పైరన్యైశ్చ రాఘవం, ఫలములు దుంపలు ఇటువంటివి తీసుకొచ్చి రాముడికిచ్చి, వనంలో ఉన్నటువంటి పువ్వులు తీసుకొచ్చి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించి ఎంతో ఆనందంగా రాముణ్ణి పూజించాట, గౌరవించాట. ఒక అతిథిగా గౌరవించి, ఇది రామ, నేను నీకు కొన్ని మహత్తరమైనటువంటి బహుమానములను చెయ్యాలనుకుంటున్నాను. అందులోనే కొన్ని మాటలు చెప్పాడు. నువ్వు ఇన్ని లోకములను పరిపాలించదగిన వాడివి, రాజా సర్వస్య లోకస్య, ఇంతటి మహావీరుడివి, అందుకని నువ్వు తప్ప ఎవరు అందుకోగలరు ఇటువంటి ఆయుధాలు అని. ఇదం దివ్యం మహచ్ఛాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. ఇది విశ్వకర్మ చేత నిర్మింపబడిన విష్ణు ధనస్సు. ఇది ఇదం దివ్యం మహచ్ఛాపం, ఇది చాలా శోభ కలిగినది, మహత్తరమైనది. హేమరత్న విభూషితం, బంగారము చేత తాపడము చేయబడి రత్నములు పొదగబడినటువంటి గొప్ప ఈ విష్ణు చాపం. అయితే మీకు అనుమానం రావచ్చు, ఏమంటే ఇంతకుముందు పరశురాముడు ఒకసారి పట్టుకొచ్చాడు కదా విష్ణు చాపం అని. పరశురాముడు విష్ణు చాపాన్ని పట్టుకొచ్చినప్పుడు రాముడి చేతికిచ్చి సంధించమన్నాడు. రాముడు సంధించి పరశురాముడి యొక్క తపస్సు చేత గెలిచిన లోకములను కొట్టేసిన తర్వాత దాన్ని వరుణుడికి ఇచ్చేశాడు. వరుణుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగస్త్యుడికి ఇచ్చాడు. అగస్త్యుడు మళ్ళీ ఇప్పుడు రాముడికి ఇస్తున్నాడు. ఎందుకు అంటే అప్పుడు దాన్ని రాముడు తనదిగా ఉంచుకోవలసిన అవసరం లేదు, ఇచ్చేశాడు. ఇప్పుడు అగస్త్యుడు మళ్ళీ విష్ణు చాపాన్ని చేతిలో పెడుతున్నాడు. ఎందుకని అంటే అంత గొప్ప ధనస్సు చేతిలో ఉంటే తప్ప కోటాను కోట్ల మంది రాక్షసుల్ని సంహరించడానికి తగిన ధనస్సు లేకుండా సాధ్యం కాదు. అంత దివ్యమైన ధనస్సు కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సు ఇక రాముడి చేతిలోకి వెళ్ళాలి. అంటే ఇక రాక్షసులతో యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఇక రామరావణ సంగ్రామం వైపుకి, ధర్మ సంస్థాపన వైపుకి, రావణ సంహారం వైపుకి రామాయణం కదలడం ప్రారంభమైందని గుర్తు. అందుకని విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చాడు. అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తో మహేంద్రేణ తూణీ చాక్షయసాయకౌ. నాయన, ఈ బాణం ఉన్నదే ఇది అమోఘమైనటువంటి బాణం. ఇది బ్రహ్మగారి దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చింది. ఇవి దేవేంద్రుడు పట్టుకొచ్చాడు. దీనితో పాటుగా నీకు సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భిరివ పావకై, అగ్నిహోత్రం ఎలా వెలుగుతుంటుందో అంత ప్రకాశం కలిగినటువంటి 2 తూణీరములను ఇస్తున్నాను. ఈ 2 తూణీరములు కూడా సంపూర్ణౌ నిశితైర్బాణై, ఇవి ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వడమన్న మాట ఉండదు. నువ్వు వాటిలోంచి ఎన్ని బాణములు తీసినప్పటికీ మళ్ళీ ఇంకో బాణం అందులో చేరిపోయి పూర్ణంగా ఉంటాయి. అంటే రాముడి లాంటి యోధుడు యుద్ధం చేస్తుంటే ఎంత అలవోకగా అసలు ఆ బాణం తీసి చాపంలో వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి రాముడు ఎప్పుడు విడిచిపెడుతున్నాడన్నది అసలు కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఈ పైన ఈ పంక ఆగిపోయింది అనుకోండి, దాని రెక్కలు మీరు లెక్క పెట్టగలరు. అది తిరుగుతోంది అనుకోండి, మీరు ఆ రెక్కలు ఎన్ని అంటే లెక్క పెట్టడం సాధ్యం కాదు. రాముడు యుద్ధం చేసేటప్పుడు రాముడి చెయ్యి అలా తిరుగుతుందిట. రాముడు బాణం ఎప్పుడు తీశాడు, ఎప్పుడు వింటినారికి సంధించాడు, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడు, ఎప్పుడు వదిలిపెట్టాడు అన్నది రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇవి కనపడవుట. రాముడు యుద్ధం చేస్తున్నాడని ఎలా తెలుస్తుందంటే ఎదురుగుండా ఉన్న వీరులు పడిపోతూ ఉండడాన్ని బట్టి రాముడు ఇన్ని బాణాలు వేసేస్తున్నాడని తెలుస్తుంది. అంటే అంత వేగంగా చేస్తాడు యుద్ధం. అట్లా యుద్ధ కౌశలం ఉన్నవాడు లోకంలో బహుశः రామచంద్రమూర్తినేమో. ఎందుకనంటే అసలు రాముడు యుద్ధం చేసే తీరు చూసి మనసు పడ్డారు చాలామంది. యుద్ధం చేయడం అంటే కోపంగా ఉండి చేసే పని. అది చేస్తుంటే చూసబ్బా ఎంత బాగున్నారండి అని ఎవరంటారు? ఏదో ప్రశాంతంగా కూర్చుంటే ఆయన ఎంత బాగున్నారండి అన్నారంటే పోనీ అర్థం ఉంది. కానీ ఆయన యుద్ధం చేస్తుంటే అబ్బాయి ఎంత బాగుంటాడో ఏమిటి అంటే రాముడి ముఖం అప్పుడు కూడా మసివాడదు.
అంత చిరునవ్వుతో అంత గొప్పగా బాణాలు తీసి సంధించి వేస్తాడు. అటువంటి వాడికి తగిన పరికరములు కూడా ఉండాలి, లేకుండా రేపు యుద్ధం ఎట్లా చేస్తాడు? అంటే నిజానికి అగస్త్యుడు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి దారి చేస్తున్నాడు రామాయణంలో. అందుకని అందరూ అగస్త్యుడి దగ్గరికి పంపించారు. ఇచ్చి జ్వలద్భిరివ పామకై, అగ్ని ఎట్లా వెలుగుతుందో అటువంటి బాణములు దీనిలో చేరి ఉంటాయి. మహారజత కోశోయం అసిర్హ్యమ విభూషితం, బంగారు వరలో పెట్టబడినటువంటి గొప్ప ఖడ్గం ఇది. దీన్ని నాకు ఇంద్రుడు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఈ ఖడ్గాన్ని కూడా రామ నీకిస్తున్నాను అంటే దేవేంద్రుడు కానీ వరుణుడు కానీ ఇవన్నీ పట్టుకొచ్చి అగస్త్యుడికి ఎందుకు ఇచ్చారు అంటే అగస్త్యుడి చేతుల మీదుగా రాముడికి చేరాలి. అగస్త్యుడి చేతుల మీదుగా రాముడికి చేరడమే పెద్ద ఆశీర్వచనం. దేని కొరకు ఇవ్వబడ్డాయో ఆ ప్రయోజనం నెరవేరిపోతుంది. చూడండి, పెద్దలు నిర్ణయించినారుగాన అంటుంటారు చూసారా, అట్లా అవి అగస్త్యుడి చేతి మీదుగా రామచంద్రమూర్తి చేతిలోకి రావాలి. అనేన ధనుషారామ హత్వాసంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసాం. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సునే పట్టుకున్నాడు, ఈ అక్షయబాణ తూణీరములనే కట్టుకున్నాడు, ఈ ఖడ్గాన్ని ధరించాడు. అసంఖ్యాకమైనటువంటి రాక్షసుల్ని సంహరించి స్వర్గమునకు లక్ష్మిని మళ్ళీ తీసుకొచ్చాడు. అంటే స్వర్గలక్ష్మి అపహరింపబడినప్పుడు, స్వర్గం మీద దండయాత్ర జరిగినప్పుడు, స్వర్గము రాక్షసుల కైవసమైనప్పుడు మళ్ళీ విష్ణువు యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి ఆ స్వర్గలక్ష్మిని దేవేంద్రుడికి అప్పచెప్పాడు. సాక్షాత్ విష్ణువు యుద్ధం చేస్తే వాడినటువంటి పరికరములు ఇవి. అంటే అంత శక్తివంతములు. కాబట్టి వాటిని నీకిస్తున్నాను రామ. తద్ధనుస్తౌ చతూడీరౌ శరం ఖడ్గంచ మానద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా. ఈ ఆశీర్వచనం అగస్త్యుడి చేతి వీధుగా జరగాలి. ఇందుకోసం అందరూ పట్టుకొచ్చి అగస్త్యుడికి ఇచ్చారు. మీ చేత్తో ఇవ్వండి అంటారు. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క సభ జరుగుతుంది. అక్కడ సభకి వెళ్ళిన తర్వాత ఎవరో పెద్దలైన వారు వస్తారు. మీ చేత్తో ఆయనకి ఇవ్వండి అంటారు. అంటే ఏ నాబోటి గడికో ఏం చేస్తారంటే ఆ పెద్దలైన వారి చేత ఇప్పిస్తారు, ఓ పుస్తకమో ఏదో. ఎందుకు ఇప్పిస్తారు అంటే వీడికి ఈ పుస్తకాలు చదవాలన్న కుతూహలము ఇట్లే నిలబడుగాక, వీడు వృద్ధిలోకి వచ్చుగాక. పెద్దలైన వారి చేతితో ఇస్తే చాలు, అదే మంగళం. ఇచ్చి ఊరుకున్నాడా అగస్త్యుడు? ఓ మాట అన్నాడు, జయాయ ప్రతిగృహ్ణీష్వ, ఇవి అందుకుని జయము పొందు, జయము పొందు. వజ్రం వజ్రధరో యథా, ఎట్లాగైతే ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకుని పెడతాడో అట్లా నువ్వు వెళ్ళు. ఇంద్రుడు వజ్రం పట్టుకుని ఎవరి మీద కడతాడు యుద్ధానికి? రాక్షసుల మీద కడతాడు. అంటే నువ్వేం చేయాలి? రాక్షసుల మీద యుద్ధం చేయవలసి ఉంటుంది. అదేమిటంటే నాకెందుకు అని రాముడు అనలేడు. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు, మునుల సంరక్షణ కొరకు రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. ప్రస్తుతానికి అక్కడ వరకే మాట్లాడతాడు. విశ్వామిత్రుడు మాట్లాడినా, వశిష్ఠుడు మాట్లాడినా, అగస్త్యుడు మాట్లాడినా ఒక్కలాగే ఉంటాయి. ఆ గాంభీర్యం చెక్కు చెదరదు. చెక్కు చెదరకుండా, ఎక్కడ వెలితి రాకుండా, వెలితి మాటలు లేకుండా అంత నిండైన మాటలు మాట్లాడతారు. కాబట్టి వీటిని నువ్వు స్వీకరించు అన్నాడు. పరమ సంతోషంగా రామచంద్రమూర్తి వాటిని స్వీకరించారు. వరదుడను అంటే నీ చేత వరములు ఇయ్యబడిన వాడను అనుకున్నాడు. అప్పుడు అగస్త్యుడు సీతమ్మ వంక తిరిగాడు. ఎందుకని? ఇప్పటి వరకు ఎవరూ చెప్పని మాటలన్నీ చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే ఇప్పుడు అసలు దేవకాంత అయినటువంటి పరదేవత సీతమ్మగా వచ్చి నరకాంతగా ప్రవర్తిస్తోంది. ఎందుకు అంటే నరకాంతగా పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తోంది. పాతివ్రత్యాన్ని మించిన శక్తి లోకంలో ఇంకెక్కడుంది? ఇప్పుడు ఈమెను రావణాసురుడు అపహరించాలి. అపహరిస్తేనే కథ నడుస్తుంది. విష్ణుచాపం ఉన్నా, ఖడ్గం ఉన్నా, బాణం ఉన్నా, శక్తి ఉన్నా, విశ్వామిత్రుడిచ్చిన అస్త్రాలున్నా తగిన కారణం ఏర్పడితే తప్ప రాముడు యుద్ధం చేయడు. కారణం ఎవరి వలన ఏర్పడాలి? సీతమ్మ వలన ఏర్పడాలి. ఆ కారణమైన సీతమ్మను ఉద్దేశించి ఏది జరగబోతోందో తెలుసున్న మహర్షి ఇది జరుగుతుందని చెప్పకుండా మాట్లాడటం ఎంత గాంభీర్యం అంటే, నరుడైనటువంటి రాముడు అది అలా ఎందుకు జరుగుతుందండి అని అడగకూడదు, అంత చక్కగా మాట్లాడాలి.
కాబట్టి సీతమ్మ వంక తిరిగి అన్నాడు, అధ్వశ్రమేణ వాం ఖేదో బాధతే ప్రచురశ్రమ వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజ. అసలు ఈ అడవి బాటలో చాలా శ్రమ కూర్చి సీతమ్మ వచ్చింది ఇక్కడ వరకు. ఈ మార్గాయాసం మిమ్మల్ని బాగా బాధిస్తోందని నాకు తెలుసు. మీరు అలసట తీర్చుకోవాలనుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఈ మాటలు పైకి మీరు చూశారనుకోండి, మీరు ఇంత దూరం కష్టపడి నా దర్శనం కోసం వచ్చారు కాబట్టి మీకు చాలా అలసటగా ఉంటుంది, మీ శరీరాలు విశ్రాంతి కోరుతుంటాయి. కాదు, దేవకాంతగా సీతమ్మ దివి నుండి భూమికి దిగొచ్చి నరకాంతగా పాతివ్రత్యం ఎంత గొప్పదో తెలిసి అనుష్ఠిస్తూ ఇంత దూరం వచ్చింది. ఇక అపహరణమే జరగాలి. రామ, మీరు పుట్టారు, 10 నెలలు కౌసల్యా గర్భవాసం చేశారు, గురువుల దగ్గర బుద్ధి శిక్షింపబడింది, ఇన్ని ఉపదేశాలు పొందారు, ఇంతమందిని దర్శించారు, ఇంత హవిష్యశేషం తిన్నారు, ఇంతమంది ఆశీర్వచనం పొందారు, ఇప్పుడు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అలసట తీరిపోవాలి అంటే కార్యం అయిపోవాలి, రావణ సంహారం అయిపోవాలి. కాబట్టి ఏషా హి సుకుమారీచ దుఃఖైశ్చన విమానిత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. నిజానికి ఈ సీతమ్మ ఉన్నదే ఈమె సుకుమారి. ఈమె దుఃఖమునకు అలవాటు పడినది కాదు. ఈమె ఎప్పుడూ సుఖములనే అనుభవిస్తుంది, దేవకాంత సుఖములనే కదా అనుభవిస్తుంది. కాబట్టి అటువంటి తల్లి ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. కేవలము భర్త యందు ఉన్నటువంటి విశేషమైన ప్రీతి వలన భర్తృ శుశ్రూష చెయ్యాలి అని ఆయన వెనక అనుగమించి వచ్చింది. అంటే ఈమె పతివ్రతగా చిరిస్తోంది, నడుస్తోంది. ఇటువంటి తల్లి యథైషా రమతే రామ ఇహ సీతా తథాకురు దుష్కరం కృతవత్యేష వనే త్వామనుగచ్చతి. అసలు ఎంత గంభీరంగా మాట్లాడతాడో రామ. ఇట్లా వనవాసానికి నువ్వొస్తే కోరి 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 నీకు శుశ్రూష చెయ్యాలి అని సీతమ్మ నీ వెనకాతల వచ్చిందే, చాలా గొప్ప కదు రామ. అందుకని యథైషా రమతే రామ ఇహ సీతా తథాకురు. సీతమ్మ దేని వలన సంతోషం పొందుతానని అంటే అది నువ్వు చేసి ఆమెను సంతోషపెడుతుండు. ఇప్పటి వరకు సీతమ్మ ఏదైనా నాకు మీరు ఇది చేస్తే సంతోషం కలుగుతుందని అడిగింది అని ఉందా రామాయణంలో? వనవాసంలో ఎక్కడైనా ఏమండి మీరు ఆ పూల గుత్తి తెచ్చిపెట్టండి అనో, లేకపోతే అదిగో గైరికారి ధాతువులు ఏవో తీసుకురండనో, లేకపోతే అదిగో అక్కడికి వెళ్ళి మీరు ఆ పళ్ళు ఏవో కోసుకురండనో అవి ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, ఇట్లా అనుగమించి రావడం చాలా గొప్ప సుమా. ఈమె ఏది తన సుఖం కోసం సంతోషం కోసం ముచ్చటపడి కోరుకుంటుందో దాన్ని నువ్వు చేస్తూ ఉండాలి కదా రామ. అంటే దాని అర్థం మాయామృగాన్ని అడుగుతుంది, రామ కాదనకు. కాదని భీష్మిస్తే రామాయణం నడవదు, వెళ్ళాలి. నీ భార్య నోరు విప్పి కోరిక కోరితే తీర్చాలి కదా రామ. పైకి ఇంత అనుగమించి వచ్చిందే, అటువంటిది ముచ్చటబడి ఏదైనా నోరు తెరిచి అడిగితే మాత్రం రామ కాదనకే, ఓ పెద్ద మనిషి తరహాగా ఓ మంచి మాట చెప్పినట్టు, జరగబోయే కథకి మార్గం చేస్తున్నట్టు, పెద్ద ఆయన చెప్పిన మాటలు గుర్తుండేటట్టుగా చేసేటట్టు చెప్పి, ఈమె చాలా గొప్ప తల్లి. ఇటువంటి స్త్రీ లోకంలో చాలా అపూర్వము సుమా. ఎందుకనంటే ఇయంతు భవతో భార్య దోషైరేతైర్వివర్జిత శిలాఘ్యా చ వ్యపదేశ్యా చ యథాదేవి అరుంధతి. వశిష్ఠుని భార్య అరుంధతి ఎంత గొప్పదో ఈమె కూడా అంత గొప్పది. లోకంలో ఇటువంటి స్త్రీరత్నం ఉండడమే గొప్ప. అంటే ఈమె ఇంత గొప్పతనాన్ని దేని వలన పొందింది అంటే దేవకాంత అయిన కారణం చేత కాదు, ఈమె అనుష్ఠిస్తున్న పాతివ్రత్యము వలన. ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత అయిన ఈమె జోలికి ఎవరైనా వస్తే వాడి పతనాన్ని వాడు కోరుకున్నట్టు.
కాబట్టి సీతమ్మ వలన రామకథ నడుస్తుంది. వాల్మీకి అన్నారు కదా, సీతాయా చరితం మహత్. అందుకని అగస్త్యుడు సీతా వైభవాన్ని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అలంకృతోయం దేశశ్చ ఎత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చనయా రామ వత్ససిత్వమరిందమ. రామ, నువ్వు సీతమ్మ లక్ష్మణుడు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ అలంకృతోయం దేశశ్చ, ఆ దేశము అలంకరింపబడినట్లు. అంటే అది అంత సౌభాగ్యాన్ని పొందుతుంది, అంత మంగళప్రదమైపోతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడంతా కూడా పునీతమవుతుంటుంది. కాబట్టి రామ, నువ్వు ఇక్కడికి వచ్చావు, వత్ససిత్వం అరిందమా, ఇది నువ్వున్న చోటు అని ఒక అర్థం. వత్ససి త్వమరిందిమా, నువ్వు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ఉండి మిగిలిన కాలాన్ని పూర్తి చేయి. ఇప్పుడు తన మర్యాద తానా మాట అన్నాడు, నువ్వు ఉన్న చోటు అంత మంగళప్రదము అంటే అగస్త్య హృదయం తన ఆశ్రమంలో ఉండమని. కానీ అక్కడ ఉంటే జరుగుతుందా సీతాపహరణం? జరగదు. ఎందుకనంటే అసలు అటువైపు కన్నెత్తి చూడరు రాక్షసులు. అగస్త్యుడున్న చోట, రాముడున్న చోట, లక్ష్మణుడున్న చోట ఇంకేమిటి, ఇంకేం వస్తాడు అసలు అక్కడికి? రావణాసురుడు రాలేడు, ఏ మాయా జరగదు అక్కడ. కాబట్టి ఇప్పుడు నిజానికి అంత గొప్ప ఆశ్రమంలో ఉండి ఆయన శుశ్రూష చెయ్యాలనుకున్నటువంటి రాముడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, గురువు గారికి మన వలన ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన ఎప్పుడూ రాముడికి అంతర్లీనంగా ఉంటుంది. మన కోసం ఆశ్రమానికి ఎవరైనా అస్తమానం వస్తుంటే ఇక్కడ సీతమ్మ ముందుట రాముడు ఉన్నట్ట, లక్ష్మణుడు ఉన్నట్ట అని చూడడానికి వస్తే ఆయనకి ఇబ్బంది కదూ. అందుకని ఆయన అన్నాడు, రాముడు, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవః గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యసి. ధన్యోస్మి అనుగృహీతోస్మి, నేను ధన్యుడనైపోయాను, నేను మీ చేత స్వీకరింపబడ్డాను. నా యందు ఉన్న గుణములు, సీతమ్మ ఎందున్న గుణములు, లక్ష్మణస్వామి ఎందున్న గుణములు మీకు నచ్చి మీరు సంతోషించారే, అదే మీరు మా పట్ల అయ్యారని గుర్తు. అటువంటి మహాపురుషులు సంతోషించారనుకోండి, ఎవరిదైనా ప్రవర్తన చూసి వాళ్ళు సంతోషిస్తే భగవానుడు తనని 1,000,000 రెట్లు ఆరాధించిన కన్నా సంతోషిస్తాడు. నన్ను నమ్ముకుని బతుకుతున్నవాడు సంతోషించాడు రా నీ వల్ల అని ఆనందపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు నా గుణములు, సీతమ్మ గుణములు, లక్ష్మణుడి గుణములు చూసి సంతోషించారు, ఇంకంతకన్నా ఏం కావాలి? మీరు సంతోషించడమే మీరు మా పట్ల వరదుడైపోయారు. మీరు అలా సంతోషిస్తే మాకు అన్ని వరములు సిద్ధించినట్టే. ఏం వరం కావాలి? రావణ వధ జరగాలి. కాబట్టి మీరు వరదుడైపోయారు మా దగ్గర అని. కింతువ్యాదిశమే దేశం సోదకం బహుకాననం యత్రాశ్రమ పదం కృత్వా వసేయం నిరత సుఖం. ఎప్పుడూ మేము సుఖంగా సంతోషంగా ఉండగలిగేటట్టుగా, ఎక్కడ నీరు బాగా లభిస్తుంది, ఎక్కడ కందమూలములు పుష్పములు ఇటువంటివి బాగా దొరుకుతాయి, ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని మాకు చెప్తే మేము అక్కడ ఉంటాం అన్నాడు. అంటే అగస్త్యాశ్రమం అంటే అదేదో చిన్న ప్రదేశం కాదు, చాలా విస్తీర్ణంతో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం అంటే అది అగస్త్యాశ్రమ ప్రాంగణ సమీపమునందున్నదైనా అయి ఉండొచ్చు, ఆశ్రమంలో ఉన్న ప్రాంగణమైనా అయి ఉండొచ్చు, అది చెప్పమని. అయితే ఇది విన్నట్ట అగస్త్యుడు. విని తతో బ్రవీన్మునిశ్రేష్ఠ శ్రుత్వా రామస్య తద్వచః ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః. ఆ రాముడు అన్న మాటని విన్నట్ట. విని వెంటనే జవాబు చెప్పలేదట అగస్త్య మహర్షి. ఆయన ఒక్కసారి ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ, ఒక్క ముహూర్తం కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఆలోచించాట. ఏమిటి ఆలోచిస్తాడు? ఇక్కడే ఉండు రామా, జరగదు సీతాపహరణం. ఇంత పెద్ద ఆశ్రమానికి బాగా దగ్గరలో సమీపంలో అక్కడుండు, రోజు నన్ను వచ్చి చూస్తుండొచ్చు, సేవ చేయొచ్చు, జరగదు సీతాపహరణం. సీతాపహరణము జరగాలంటే అది నిర్జనమైన ప్రదేశమై ఉండాలి.
సీతమ్మకి ఆపద వచ్చినప్పుడు అటుగా ఇంకా ఎవ్వరూ వచ్చే అవకాశం ఉండకూడదు. అది నరులు కానీ ఎవరైనా తిరిగే ప్రదేశం అనుకోండి, సీతాపహరణం ఎలా జరుగుతుంది? జరగదు. అంత గొప్పగా రావణాసురుడు, జటాయువు, సీతమ్మ అపహరణం ఇవన్నీ ఏం మామూలు విషయాల? ఎవడో ఒకడు చూస్తాడు. కాబట్టి ఒకటి నిర్జనమైన ప్రదేశమై ఉండాలి. అదే సమయంలో రాముడి మనసులో కోరిక ఏముంటుంది? రాక్షస సంహారం చెయ్యాలి. అది ఇప్పటికీ రావణవధ అన్న పేరు తేకపోవచ్చు, కానీ ఆయన ప్రతిజ్ఞ ఏం చేశాడు? మునులను రక్షించడానికి నేను రాక్షస సంహారం చేస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అగస్త్యుడికి సేవ చేసుకుంటూ కూర్చుండిపోతే అసలు ఈ ప్రాంతానికి రాక్షసులే రారు. అప్పుడు రాముడి మనసులో కోరిక ఎలా తీరుతుంది? రాముడి మనసులో కోరిక తీరాలి, రాక్షస సంహారం జరగాలి అంటే అగస్త్యుడికి అంత సమీపంగా ఉండకూడదు, కొంచెం దూరంగా ఉండాలి, నిర్జనంగా ఉండాలి. అట్లాగని రాముడు అడిగినట్టు ఉదకాదులు సిద్ధంగా ఉండాలి అక్కడ. అటువంటి చోటు చెప్పాలి, చెప్పి పంపాలి రామలక్ష్మణుల్ని, సీతమ్మని. అందుకని ఆలోచించాడు మనసులో, ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాన్ని బట్టే రామాయణ కథ ప్రయోజనం వైపుకి నడవాలి అని ఆలోచించి రాముడితోటి ఒక మాట అన్నట్ట. ఇతోద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవట్యభివిశ్రుత. ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ అనేకమైన మృగములు తిరుగుతుంటాయి. అక్కడే తెలుస్తోంది కదూ, రోజు జింకలు లేళ్ళు తిరుగుతున్నాయి మందలుగా. అకస్మాత్తుగా బంగారు చుక్కల జింక కనపడితే భిన్నంగా కనపడుతుంది. ఇప్పుడు రోజు కమలాఫలాలు చూస్తున్నాడు. ఒకరోజు పెద్ద కమలాఫలం ఇలా ముట్టుకుంటే లోపల తొనలు కూడా గుడుగుడులాడుతూ కదులుతున్నట్టుగా ఉంది. పెద్ద కమలాఫలం ఇలా ముట్టుకుంటే తోలు ఊడిపోయి లోపల నుంచి తొనలు బయటకు వస్తాయి. అప్పుడు ఇది కూడా చాలా భిన్నంగా ఉందంటాడు. సీతమ్మ దృష్టిని ఒక మృగం ఆకర్షించడానికి వీలుగా ఉండాలంటే మిగిలిన మృగముల కన్నా ఇది భిన్నంగా ఉందని సీతమ్మ దృష్టిలో పడి ఆకర్షించాలి. అలా నడవాలి కథ. అందుకని మృగములు బాగా తిరుగుతాయి. బహుమూల ఫలోదక, అక్కడ మూలములు దొరుకుతాయి, ఫలములు దొరుకుతాయి, ఉదకము దొరుకుతుంది. దేశో బహుమృగ శ్రీమాన్, అది కథ నడవడానికి కారణం. పంచవట్యభివిశ్రుత, దానికి పంచవటి అని పేరు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అని. కాలోయం గత భూయిష్టో యక్కాలస్తవ రాఘవ సమయోయో నరేంద్రేణ కృతో దశరథేనతే. దశరథుడు నిన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమన్నాడు. కానీ ఆ అరణ్యవాస సమయంలో చాలా కాలం అయిపోయింది రామ, ఇంకా కొద్ది కాలమే మిగిలింది. ఈ కొద్ది కాలంలో నువ్వు పూర్తి చేసేసుకోవాలి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. యథార్థానికి నేను పూర్వం నిన్ను నా దగ్గరే ఉండమందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను అక్కడికి పంపితే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకనంటే నువ్వు అలా అడిగావు కాబట్టి. నీ మనసు ఏమిటి అంటే, నీ మనసులో ఎప్పుడు కోరిక ఏముంటుంది? హృదయస్థశ్చతే ఛందో విజ్ఞాతస్తపసామయ ఇహమాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే. నిన్ను నాతోనే ఉండిపోదామని అనుకున్నాను రామా, ఇక్కడే ఉండు రామా ఈ 4 ఏళ్ళు అందాం అనుకున్నాను. అన్నాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ మంగళప్రదం అన్నాను కదా, ఇహవత్సమరిందమా అన్నాను కదా, ఇక్కడ ఉండు అన్నాను కదా. కానీ ఇప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, నీ హృదయం నాకు అర్థమైంది. ఏమిటా హృదయం? హృదయస్తశ్చతే ఛందో విజ్ఞాతస్తపసామయ, నా తపశ్శక్తి చేత తెలుసుకున్నాను. ఏమిటి? విష్ణువుగా మాటిచ్చావు, నేను రావణ సంహారం చేస్తానని, అందుకు రాముడిగా వచ్చావు. ఇప్పుడు నేను అవి తెలియని వాడను కాను. 2, నీ మనసు ఎరగడం అంటే పైకి నువ్వు రాక్షస సంహారం చేస్తానని మునులకు ప్రతిజ్ఞ చేశావు. 4 ఏళ్ళు ఇక్కడ పూర్తి చేసి వెనక్కి వెళ్ళిపోతాయంటే, మీరు అగస్త్యుడి ఆశ్రమంలో కూర్చున్నారు, అక్కడికి ఎవరు రాలేదు, మమ్మల్ని చంపేవాళ్ళు చంపుతూనే ఉన్నారు, మీరు అక్కడ క్షేమంగా కూర్చుని వెళ్ళిపోయారు, అది రేపు పొద్దున నిందపడిపోడు. కాబట్టి నీ మనసు ఎరిగాను రామ, అందుకని నిన్ను అక్కడ ఉండమంటున్నాను. కాబట్టి నిజానికి మయా సహతపోవనే, నాతోనే ఉండమని అన్నాను కదూ, కానీ ఇప్పుడు పంచవటికి వెళ్ళమంటున్నాను.
అంటే ఎంత ఆలోచించి మాట్లాడుతున్నాడో చూడండి. అతశ్చత్వామహం బ్రూమి గచ్చ పంచవటీమితి సహిరమ్యో వనేద్దేశో మైథిలీ తత్ర రంస్యతే సదేశ శ్లాఘనీయశ్చ నాతిదూరే చ రాఘవ. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వు సంతోషంగా గడుపుతావు. అక్కడ గోదావరి నది ఉంది, ఫలమూలములు ఉన్నాయి. వివిక్తశ్చ మహాభావో పుణ్యో రమ్యస్తథైవ చ. అన్నిటికన్నా రామ అక్కడ జనం ఉండరు, అక్కడ ఎవ్వరూ నరులు తిరగరు. వివిక్తశ్చ మహాబాహో, ఇది ఎవరైనా చెప్తారా? ఎక్కడికైనా వెళ్ళి ఉండమంటే కాస్త నలుగురు ఎవరైనా పిలిస్తే పలికేవాళ్ళు ఉంటారన్న ప్రదేశం చెప్తారు. అసలు అక్కడ నరులే ఉండరు రామ, నరులే ఉండరు రామ అన్నది రాముడికి ఏమన్నా అర్థం అవ్వాలి? ఉంటే రాక్షసులే ఉంటారు రామ, అప్పుడు నీ ప్రతిజ్ఞ బాగా నెరవేరుతుందని అర్థం అవుతుంది. నరులే ఉండరు రామ సీతాపహరణానికి బాగా సులువు అవుతుంది లోపల హృదయం. ఇన్ని ఆలోచించి మాట్లాడాడు కాబట్టి భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే అపి చాత్ర వసన్ రామ తాపసాన్ పాలయిష్యసి. నువ్వు సకల ప్రాణులను సంరక్షించడంలోనే సమర్థుడివి, నీ భార్యని రక్షించుకోవడం నీకు పెద్ద కష్టమా రామా? ఎక్కడో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో కథ. రామాయణం తెలియని వారు మీరు కాదు. అగస్త్యుడు దేన్ని ఉద్దేశించి అంటున్నాడో మీకు అర్థమవుతోంది. రావణుడు అపహరిస్తే మాత్రం సీతని నువ్వు తెచ్చుకోలేవా? రాక్షస సంహారం చెయ్యవా? కథలో అంతర్లీనంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే, నీ భార్యని నువ్వు రక్షించుకోగలవయా? అపిచాత్ర వసన్ రామ తాపసాన్ పాలయిష్యసి. నువ్వు అక్కడ ఉంటే తాపసుల యొక్క కోరిక తీర్చిన వాడివి కూడా అవుతావు, వాళ్ళని కూడా పాలించిన వాడివి అవుతావు. అంటే ఏ మాట ఇచ్చావో ఆ రాక్షసుల యొక్క మూలస్థానాన్ని ఛేదించేసిన వాడివి అయిపోతావు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండు అన్నాడు. వెంటనే మరునాడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అగస్త్యుడు నిర్దేశించినట్లుగా పంచవటిని చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక పెద్ద గ్రద్ద కూర్చునుంది. సతౌ మధురయా వాచ సౌమ్యయా ప్రణయన్నివ ఉవాచ మత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః. అంత పెద్ద గ్రద్ద ఉంది, అంత తేజోవంతంగా ఉందని రాముడు నువ్వెవరు, నీ వంశ చరిత్ర ఏమి అని అడిగాడు. అడిగితే అదండి, నేను మీ తండ్రి యొక్క మిత్రుణ్ణి, నన్ను జటాయు అంటారు అని చెప్పి ఈ సృష్టిలో ప్రాణులు ఏ ఏ రకాల ప్రాణులు ఎన్ని రకాలుగా వచ్చాయో వివరణ చేస్తూ ఆ అరుణుడు సూర్యభగవానుడి యొక్క రథసారథి ఉన్నాడే, ఆ రథసారథి అయినటువంటి అరుణుడు, ఆయననే అనూరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన భార్య పేరు శేని. ఆ అరుణునికి 2 కుమారులు. అందులో పెద్దవాడు జటాయువు, రెండవవాడు సంపాతి. నేను ఈ జటాయువుని, ఈ అరుణుడు అనగా ఈ అనూరుడు గరుత్మంతుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, వినతాపుత్రులు. కాబట్టి ఈ అరుణుడి భార్య శేని, ఆమెకు కలిగిన 2 కుమారులు, ఒకరు జటాయువు, ఒకరు సంపాతి. నేను జటాయువుని. నేను నీ దగ్గరగా ఉండాలని కోరి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే సోహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి. నేను భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను రామ, నువ్వు ఇంత భయంకరమైన అరణ్యంలో ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకొని ఉండాలని సంకల్పం చేశావు. ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం. ఏ మాటలు పడాలో ఆ మాటలే పడుతున్నాయి వాళ్ళ నోటి వెంట. మృగ రాక్షస సేవితం, మృగములు రాక్షసులు. మృగము అంటే ప్రధానంగా లేళ్ళు, జింకలు. ఇది మృగ రాక్షస సేవితం. రాక్షసులు మృగాలు ఇక్కడ మిక్కుటంగా ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి అరణ్యం. సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. నువ్వు రామ ఎప్పుడైనా లక్ష్మణుడితో కలిసి సీతమ్మనొక్కదాన్ని వదిలి వెళ్ళిపోతే అప్పుడు నేను సీతమ్మని రక్షించవలసి వస్తుంది, అందుకు ఇక్కడే ఉంటాను నీతో. ఎక్కడ జరగబోయే కథ, ఎంత గొప్పగా దైవం ఆ నోటి వెంట పలికించేసి ఇక కథ తిరగడానికి కావలసిన వాళ్ళు ఎవరెవరు కలవాలో వాళ్ళందరినీ కలిపేస్తోంది.
కాబట్టి నేను మీతో ఉంటానంది. చాలా సంతోషం అన్నాడు రాముడు. లక్ష్మణుణ్ణి పిలిచాడు. సమతలమైన ప్రదేశం చూసి ఇక్కడ మనం ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుందాం, నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మాణం చేయమన్నాడు. పరమానస్మి కాకుచ్ఛ తైవర్షశతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామివ మాం వద. లక్ష్మణుడికి రాముడు ఏది చెప్పినా రాముడికి శుశ్రూష చేయడం, రాముడు కోరుకున్నది నిర్మించి ఇవ్వడం, తద్వారా రాముడు సంతోషం పొందితే ఎంత ఇష్టమో ఆ లక్ష్మణస్వామికి, అంత సేవాధురీయుడు. అందుకని అన్నాడు పరమానస్మి కాకుచ్ఛ తైవర్షశతం స్థితే. అన్నయ్య, ఎప్పటికీ కూడా నేను నీకింకరుణ్ణే. స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. నువ్వు నాకు ఇట్లా పని చెబితే నీ సేవకుడను కనుక నేను ఎంతో సంతోషిస్తాను. తప్పకుండా నువ్వు కోరినట్టే ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మిస్తానని మంచి ప్రాంగణాన్ని నిర్మాణం చేశాడు. రాముడు చెప్పాడు కదూ, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఆ యజమాని చిరకాలం బ్రతకాలి అనుకుంటే వాస్తు పూజ చెయ్యాలి. దాని కొరకు కావలసిన సమస్త సంభారములను కూడా లక్ష్మణస్వామి తీసుకొచ్చారు. చెయ్యవలసిన క్రతువులన్నీ చేసి సీతారామ లక్ష్మణులు ఆ పర్ణశాలలోకి ప్రవేశించారు. రాముడు లక్ష్మణుణ్ణి చూసి ఎంతో సంతోషించి, నేను ఏదైనా మాట చెప్తే ఎంత ప్రేమతో చేస్తావు లక్ష్మణ అని సుసంహృష్ట పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా అతి స్నిగ్ధంచ గాఢంచ వచనం చేదమబ్రవీత్. ఆ లక్ష్మణస్వామిని గట్టిగా కౌగిలించుకొని, ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రదేయో ఎన్నిమిత్తంతే పరిష్వంగో మయా కృతః. నా మనసులో ఆంతర్యాన్ని తెలుసుకొని నువ్వు చాలా గొప్ప పర్ణశాలని నిర్మాణం చేశావు. ఇంత బాగా చేసినటువంటి పనికి నేను నీకేమి ఇవ్వగలను? అందుకని నిన్ను గాఢాలింగనం చేసుకున్నాను. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ తయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ. నువ్వు భావజ్ఞేన, నా భావమును తెలుసుకుని ప్రవర్తించడంలో కానీ, ఒక కార్యాన్ని దక్షతతో చేయడంలో కానీ, ధర్మాన్ని అనుష్ఠించడంలో కానీ చాలా గొప్పవాడివి లక్ష్మణ. నీకు తండ్రి లేడు, కానీ నాకు తండ్రి లేడన్న బాధ లేదు. ఎందుకనంటే దశరథ మహారాజు గారు మరణించినా నువ్వు కొడుకుని తండ్రి ఎలా కాపాడుకుంటాడో అట్లా తమ్ముడివైనా అన్ననైనా నన్ను కాపాడుకుంటున్నావు. తండ్రి లేనప్పుడు అన్న తండ్రి స్థానంతో సమానమైన స్థానం. అయినా నేను నిన్ను అంత బాగా చూడగలుగుతున్నానో లేదో, నువ్వు మాత్రం నన్ను ఒక తండ్రిలా కాపాడుతున్నావు అన్నాడు. ఇంతలో హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు అంటే మొన్ననేగా వెళ్ళింది, మాఘమాసం పాడ్యమి నుంచి శిశిర ఋతువు అని సంకల్పం చెప్తున్నాం. కాబట్టి హేమంత ఋతువు అంటేనే చలికి గడగడ 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 సమస్త ప్రాణులు వణికిపోతాయి. ఏదో ఆ విషయం మీద ఒక గొప్ప మాట చెప్తారు. ప్రాతర్వేళల మంచు జున్కుగిమిజం పొంబైనలీ బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంత గ్రహించన్ సర్వభూతంబులన్ సీతశ్రాంతి వడంకత నచలయై చిల్వందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాసింబోలే నల్వంకలన్ అంటారు. నేను ఆ గాయత్రి కళాశాలలోకి వెళ్ళి కాసేపు నడుద్దామని పెడితే ఆ పచ్చిగడ్డి మీద మంచు పడి, మంచు బిందువులు కనపడి, సూర్యకిరణాలు పడి అవి ప్రకాశిస్తుంటే నాకు ఈ పద్యం గుర్తొస్తుంటుంది. ఈ హేమంత ఋతువులో మంచు పడుతుంటే ఆ చలికి తట్టుకోలేక ఉహుహూయని వడక లోకముర్వీనాథ అని సమస్త ప్రాణులు వణికిపోతాయిట. కానీ భూమి అనుకుంటుందిట, ఇంతమంది వణికిపోతున్నారు కానీ నేను వణికితే భూకంపం అవుతుంది, నేను వణికితే ప్రాణులు ఏమైపోతాయి, ఐశ్వర్యం ఏమైపోతుందని భూమి మాత్రం వణకదట. రాత్రి ఇంత మంచు కురిపించినా, ఇన్ని ప్రాణులు వణికిపోయినా తాను మాత్రం వణకకుండా తట్టుకొని నిలబడిన భూకాంతను చూసి సీతర్తు ప్రభుడు అంటే ఆ ఋతువుకి అధిదేవత ఆనందించి భూమి మీద వజ్రాల రాసులు జల్లెట్ట, నీకు కానుకలుగా ఇస్తున్నానని. ఆ వజ్రాల రాసులు ఎలా ఉంటాయో, మంచు బిందువులు పచ్చిగడ్డి పరకల చివర ఉండగా సూర్యకిరణములు పడుతుంటే వెలుగుతూ అలా కనపడతాయి. వజ్రముల రాసింబోలే నల్వంకలన్, భూదేవికి ఇచ్చినటువంటి వజ్రాల రాసుల్లా కనపడతాయిట. కాబట్టి అటువంటి హేమంత ఋతువు వచ్చింది. శ్రీరాముడు తెల్లవారుజామునే సీతాలక్ష్మణ సహితుడై గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు.
స్నానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మజ్జనం అని. మజ్జనం అంటే తల ముంచి చెయ్యాలి అని. నిజానికి ఒక బిందెతో నీళ్లు తెచ్చుకొని నేను చేశాననుకోండి, తలమించి చేయగలను. అంతేగాని నేను ఆ బిందెలో దూరి తల ముంచి చేయలేను కదా. ఒక నది ఉందనుకోండి, ఆ నదిలో తల ముంచి స్నానం చేస్తారు. అది పవిత్ర స్నానం. అంటే అంత మాత్రం చేత నేనేదో ఈ స్నానం చేయకూడదనో తక్కువ చేస్తున్నానో అని కాదు. నదీ స్నానములు ఇంత గొప్పవయ్యాయి సరోవరాల్లో, అందుకు చేస్తారు అని ప్రతిపాదిస్తున్నాను అంతే. అవకాశం లేనప్పుడు ఏదో చేశాడు కదా, దాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి అట్లా తెల్లవారుజామున గోదావరి నది యందు స్నానం చేయడానికి సీతాలక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి బయలుదేరి వెళ్ళారు. లక్ష్మణస్వామి రాముడితో చెప్తున్నాడు. అందులో హేమంత ఋతువులో ఏమిటంటే చాలా తొందరగా చీకటి పడిపోతుంది, రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది. ఒక తొందరలో సూర్యోదయం అవ్వదు, ఆలస్యం అవుతుంది. ఉదయం ఇంచుమించు 6:30 అట్లా అయితే తప్ప సూర్యోదయం అవ్వదు. కాబట్టి లక్ష్మణస్వామి అంటున్నాడు, ఈ ఋతువులో పొలాలన్నీ కూడా పైరు పంటలతో కళకళలాడుతుంటాయి. ఎందుకంటే పుష్యమాసం వచ్చేటప్పటికి హేమంత ఋతువు అని పౌష్యలక్ష్మి అంటారు. ఇంటికి ధాన్యం వస్తుంది. పైగా ఆడపిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తుని పొందాలని, వాళ్ళు విద్యావంతులు కావాలని, వాళ్ళ మీద యథార్థానికి సమాజం అంతా నిలబడి ఉంది. ఎందుకనంటే ఆడపిల్ల బలంగా ఉంటే మంచి సంతానాన్ని పొందుతుంది. ఆడపిల్ల బలంగా ఉంటే ఇల్లు దిద్దుకుంటుంది. మగవాడి కన్నా ఎక్కువ శక్తిని వ్యయం చేసేది, ఇంటిని నిర్వహించేది, ఇంతమంది సంతోషానికి కారణమయ్యేది ఆమెయే. అందుకని ఆమె పుష్టిని పొంది ఉండాలి అని చెప్పి పులగం వండి నైవేద్యం పెట్టించి గొబ్బిళ్ళకి, అది ఆడపిల్లలకి పెడతారు, కన్నెపిల్లలకి. ఆ పులగం అంటే మనం వండినట్టు కాదు. భాస్కరరాయలు వారి లలితా సహస్రనామ స్తోత్రంలో ముద్గౌదన సక్తచిత్త అన్న నామానికి వ్యాఖ్యానంలో పులగం ఏ ఏ పదార్థాలతో వండాలో కూడా చెప్తారు. 11 పదార్థాలు ఉంటాయి. అందులో ఉప్పు అంటే సముద్రపు ఉప్పు కాకుండా సైంధవ లవణం వేస్తారు, వేసి వండుతారు ఆ పులగం. అటువంటి పులగాన్ని నైవేద్యం పెట్టి కన్నెపిల్లల చేత తినిపిస్తారు. వాళ్ళకి ధాతు పుష్టి, ఎముకలు అన్నీ బలంగా ఉండి బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని. కాబట్టి పౌష్యలక్ష్మి. ఇప్పుడు అందరూ కూడా లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చేటటువంటి సమయం. పొలాలు బాగా పండి కోతలై ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. కాబట్టి అంత సంతోషంగా ఉంటారు. ఇళ్ళు, మనుషులు, ముఖాలు కలకలలాడిపోతూ ఉంటాయి. కానీ చాలా చల్లతనం ఉన్న కారణం చేత అందరికీ భయం ఏమిటంటే స్నానం. ఎక్కడైనా చన్నీళ్లలో స్నానం చేయండి అన్నా, నదీ స్నానం చేయండి అన్నా భయపడతారు. అయితే ఈ సమయంలో అందరికీ ఇష్టమైనది ఏది అంటే అగ్ని. అందుకని చలిమంటలు అని పేరు చెప్పి బయట ఏ అక్కర్లేనివి కనబడ్డా, గడ్డి లాంటిది కనబడ్డా చలిమంట అని చెప్పి మంట వేసుకొని దాని దగ్గర కదలకుండా ముడిచిపెట్టుకుని కూర్చుంటారు. కూర్చుని ఆ వేడి ఒంటికి తగులుతుంటే హాయిని పొందుతూ ఉంటారు. అగ్ని సంతోషంగా ఉంటుంది, చల్లతనం బాధాకరంగా ఉంటుంది. సాధారణంగా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆశీర్వచనం కూడా చల్లగా ఉండాలి. మీ అమ్మ కడుపు చల్లగా, నువ్వు చల్లగా, నీ కడుపు చల్లగా, మీ ఇల్లు చల్లగా, మీ దేశం చల్లగా. కానీ హేమంత ఋతువులో మాత్రం వేడిని కోరుకుంటారు, అంత చల్లగా ఉంటుంది. జయేచ్ఛ కలిగిన రాజులు రామ ఈ ఋతువులో యుద్ధాలకు వెడతారు. అంటే వాల్మీకి మహర్షి ఒక ఋతువుని వర్ణన చేసినా కూడా అంత గొప్పగా వర్ణిస్తారు. కావ్యం కదా. ఆ దృష్టిలో నేను కొన్ని విషయాలు మనవి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పగటివేళ మధ్యాహ్న సమయంలో పడేటటువంటి సూర్యకిరణములు బాగా సుఖస్పర్శనిస్తాయి. చల్లతనం కాదు. మధ్యాహ్నం దాటిందంటే 4 అయ్యేటప్పటికే చలి మొదలైపోతుందండి అంటారు. మధ్యాహ్నం వేళ పడుతున్న సూర్యకిరణాలు మాత్రం బాగా వేడిగా ఉండి సంతోషంగా ఉంటాయి. పుష్యమాసంలో రాత్రి వేళ అన్ని ప్రదేశాలని కూడా మంచు ఆవరించేస్తుంది. రాత్రి సమయములు దీర్ఘములైపోతాయి, చీకట్లు పెరుగుతాయి, పగటి వేళ తగ్గుతుంది అంటూ లక్ష్మణస్వామి రాముడికి ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూపించాడు. స్పృశంస్తు విమలం సీతం ఉదకం జరధసుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతేకరం. రామ, ఈ ఏనుగు చూసావా? చాలా దాహంతో ఉంది. ఇంత దాహంతో ఉన్న ఏనుగు ఏం చేయాలి? నీళ్లు తాగాలి. నీళ్లు తాగడం కోసమని వచ్చింది ఆ ఏనుగు.
కానీ తెల్లవారుజాము కాలం, లోపల దాహం, గోదావరి నీళ్లల్లో తొండం పెడుతోంది. జిర్రం లాగాలి, లోపలికి లాగి నోట్లో పోసుకోవాలి. అంత చల్ల నీళ్ళు ఇలా ముట్టుకునేటప్పటికే చెయ్యి కదూ తొండం అంటే కొయ్యబారిపోయినట్టు అయిపోయి, అబ్బా ఇంత చల్లటి నీళ్ళు తాగాలా అని మళ్ళీ తొండం తీసేస్తోంది. కానీ దాహం ఇస్తోంది, మళ్ళీ తాగుదామని తొండం పెడుతోంది, మళ్ళీ చల్లదనానికి వెనక్కి తీసేస్తోంది. రామ, ఏనుగు అసలు నీటిలో ఈత్తుంది కూడా, అట్లాంటి ఏనుగు తొండం పెట్టి నీళ్లు లాగడానికి ఇబ్బంది పడుతోంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. ఏతే హి సముపాసీన విహగాజలచారిణ న విగాహంతి సలిలం అపర్గల్భా ఇనాభం. రామ, జలపక్షులు, హంసలు, కారండవములు, ఇటువంటి జలపక్షులు నీళ్లల్లోకి చాలా తేలికగా వెళ్ళిపోతాయి. కానీ అవి ఇవాళ ఒడ్డున కూర్చున్నాయి, నీళ్లల్లోకి వెళ్ళటం లేదు. అది న విగాహంతి సలిలం అప్రగల్భ ఇవాహవం. యుద్ధంలో ప్రవేశించి యుద్ధరంగంలో యుద్ధం చెయ్యవలసినటువంటి వీరుడు అవతల వైపు ఉన్నటువంటి సైన్యాన్ని, యువతల వైపు సైన్యాన్ని చూసి భయపడిపోయి యుద్ధంలోకి వెళ్లకుండా దూరంగా నించుంటే ఎలా ఉంటుందో, జలపక్షులు జలంలోకి వెళ్లకుండా ఒడ్డున కూర్చొని చూస్తుంటే అలా ఉంది రామ. ఎవరి దృష్టికోణం అలాగే ఉంటుంది కదా మరి. అందుకని అలా ఉన్నాయి చూసావా, ఈ పక్షులన్నీ కూడా ఒడ్డున కూర్చున్న ఏవి కూడా నీళ్లల్లోకి వెళ్ళటం లేదు అని భరతుణ్ణి తలుచుకున్నాడు లక్ష్మణుడు. అస్మిన్స్తు పురుషవ్యాగ్రహ కాలే దుఃఖ సమన్విత తపశ్చరతి ధర్మాత్మ తద్భక్త భరతపురే. ఆ భరతుడు కూడా నందిగ్రామంలో జటావల్కములను ధరించి ఇప్పుడు దుఃఖంతో ఉంటాడు. అయ్యో మా అన్నగారు అరణ్యవాసం చేస్తున్నాడు, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నాడు, సీతమ్మ అరణ్యవాసం చేస్తోంది అని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. త్యక్వా రాజ్యంచ మానంచ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహార చేతే సీతే మహాతలే. ఆయన నిజానికి ఇప్పుడు రాచరికం చేస్తూ సంతోషంగా ఉండగలిగిన వాడైనా తాను కూడా నీలాగే ఉంటానని నియమం పట్టి జటలు పెంచుకొని ఆ కృష్ణాజినాన్ని కట్టుకుని భూమి మీద పడుకుని నిద్రపోతున్నాడు. పద్మపత్రేక్షణో వీర శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞ సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియ. ఆ మహానుభావుడైనటువంటి భరతుడు పద్మపత్రేక్షణో వీర, పద్మపత్రములు, పద్మముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కనులు కలిగిన వాడు, నల్లనివాడు, నిరుదరో మహాన్, ఆ సమానమైనటువంటి పొట్ట, లోపలికి పొట్ట చర్మము వెళ్ళి ప్రకాశించేటటువంటి వాడు, ధర్మజ్ఞ సత్యవాదీచ, ధర్మము నెరిగినవాడు, అనుష్ఠించేవాడు, సత్యవాది, హ్రీనిషేధో జితేంద్రియ. చెయ్యకూడని పనులు చెయ్యాలి అంటే సిగ్గుపడే లక్షణం ఉన్నవాడు. అసలు ముందు సిగ్గే లేదనుకోండి, ఏ పని చేయాలన్నా ఇంకా వాడు ఏదైనా చేస్తాడు. కనీసం చేయడానికి మనిషిలో ఓ సిగ్గుందనుకోండి, వాడు ఎప్పుడప్పుడు మానేస్తాడు. కాబట్టి హ్రీనిషేధో జితేంద్రియ, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు. అయితే ఇంత గొప్ప భరతుడు తాను కూడా ఇప్పుడు స్నానం చేయడానికి మంత్రులతోటి పరివారంతో కలిసి సరయూ నదికి వెడుతూ ఉంటాడు. నిన్ను తలుచుకుని బాధపడుతూ ఉంటాడన్నయ్య. భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతస్సుతః కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలిని. దశరథ మహారాజు గారు చూస్తే అంత గొప్పవాడు, అంత ధర్మాత్ముడు, అన్ని గుణములున్నవాడు. కొడుకు భరతుడు చూస్తే ఇన్ని గుణములున్నవాడు, ఇంత త్యాగమూర్తి. తల్లి కైకేయి మాత్రం ఇంత క్రూరురాలుగా ఎలా ఉందన్నయ్య, ఆశ్చర్యం కదా అన్నాడు లక్ష్మణుడు. వెంటనే రాముడు అన్నాడు, నతేంబా మధ్యమే తాత గర్హితవ్యా కథంచన తామీవేక్ష్వాకునాథస్య భరతస్య కథాంకురు. ఎంత మర్యాద చెప్తాడో. ఇది తెల్లవారు సాయంకాలం, మనం వచ్చింది స్నానం చేయడానికి. ఇక స్నానానికి వెళ్ళబోతున్నాం. స్నానం చేస్తే అనుష్ఠానానికి వెడతాం. అప్పుడు మనసు ఎలా ఉండాలి? పరమప్రసన్నంగా ఉండాలి. పరమప్రసన్నంగా ఉండాలి అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళ మంచి గురించే మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళ గురించి మంచి మాట్లాడడానికి నీకు అవకాశం లేకపోతే మంచి నీకు ఎవరి ఎందు కనపడుతుందో వాళ్ళ గురించే మాట్లాడు. భరతుడి ఎందే మంచి కనపడితే భరతుడి గురించే మాట్లాడు. ఒకవేళ నీకు కైకమ్మలో చెడు కనపడుతుంటే కైకమ్మ ప్రస్తావన తేకు తప్ప ఇంత తెల్లవారుజాము కాలంలో మాతృనింద చెయ్యడమూ మంచిది కాదు.
ఇతరుల యొక్క దోషములను ఎంచడము మంచిది కాదు. ఒక రోజుని ప్రారంభం చెయ్యడము అంటే మంచి మాటలతో ప్రారంభం చేయాలి. నిజానికి ఇతరుల యందు దోషములకు ఉన్నా కూడా విడిచిపెట్టి వాళ్ళ ఎందున్న గుణముల గురించి మాట్లాడడం ఉందే, అది రామానుగ్రహం. అలా ఉండడం నేర్చుకో, అలా మాట్లాడు. కాబట్టి కైకేయి జోరు మనకొద్దు అని కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. ఓ లక్ష్మణ, నాకైతే మనసులో ఏముంటుందో తెలుసా? ఎప్పటికైనా నేను నీతోటి, భరతుడితోటి, శత్రుఘ్నుడితోటి కలిసి నలుగురం కలిసి స్నానానికి వెళ్ళడం, నలుగురం కలిసి తిరిగి రావడం, నలుగురం కలిసి ఉండడం, నలుగురం సంతోషంగా ఉండే రోజు ఇప్పుడు వస్తుందో అని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుత్సహ సానుజ సహసీతయా. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగలేకపోతోంది దాహం వేస్తే, జలపక్షులు జలంలోకి వెళ్ళలేకపోతున్నాయి. రాముడు మాత్రం నియమంగా సంకల్పం చెప్పుకొని సీతమ్మతోటి లక్ష్మణుడితోటి ఆ నదిలో దిగి స్నానం చేసి బయటికి వచ్చి బట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అంటే ఋతువుది ఋతుధర్మం. ఆ ఋతువులో మంచు పడుతుంది, చల్లగా ఉంటుంది. అయితే నువ్వు ప్రాతకాలంలో చెయ్యవలసిన కార్యక్రమాలు ఆపేస్తావా? చెయ్యాలి. రాముడు అట్లా లేస్తాడు, అట్లా నదీ స్నానం చేస్తాడు, అట్లా కార్యక్రమాలు చేస్తాడు. అది రాముడి గొప్పతనం అంటే. ఇది చెప్పరు మహర్షి. ఆయన స్నానం చేశాడు అంటారు, ఏనుగు తాగలేకపోయింది అంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి రాముడు ఎంత కర్తవ్యతానిష్టతో ఉంటాడో తెలుస్తూ ఉంటుంది. రాముడు పర్ణశాలకి వెళ్ళి ఉదయకాలంలో చేయవలసినటువంటి అనుష్ఠానములన్నీ చేసుకుని సీతమ్మతోటి సత్ప్రసంగం, ఏదో భగవత్ సంబంధమైన విషయముల గురించి మాట్లాడుతూ కూర్చునున్నారు. కూర్చునుండగా అక్కడికి శూర్పణఖ వచ్చింది. కథ తిరగాలి కదూ. ఇప్పటి వరకు మనకి వినడానికి సంతోషకరమైనటువంటివన్నీ జరిగాయి. అగస్త్య మహర్షి విష్ణు శాపం ఇచ్చారు, బాణాలు ఇచ్చారు, బాణం ఇచ్చారు, అక్షయబాణ తోణీరాలు ఇచ్చారు, ఖడ్గం ఇచ్చారు, పంచవటిలో ఉండమన్నారు, ఉన్నారు, గోదావరికి వెళ్ళారు, స్నానం చేశారు. ఇవన్నీ బాగున్నాయి. కానీ అందరికీ కూడా కొంచెం గుండె గుటుక్కుమంది అంటారే, అలా శూర్పణఖ వచ్చిందనేటప్పటికీ కొంచెం భయం వేస్తుంది. ఎందుకనంటే రామాయణంలో చాలామంది వ్యక్తులు సామెతల కింద మారిపోయారు లోకంలో. ఇది ఎక్కడరా శూర్పణఖలా దాపరించిందంటారు, వీడు మారీచుడిలా ఉన్నాడు రా అంటారు. చాలామంది వ్యక్తులు రామాయణంలోని వాళ్ళు సామెతలుగా ఇప్పటికీ కూడా పలకబడుతూ ఉంటారు. కాబట్టి రానే వచ్చింది శూర్పణఖ. కాబట్టి ఆమె సాతు శూర్పణఖానామా దశగ్రీవస్య రక్షస భగినీ రామమాసాద్యా దదర్శ్య త్రిదశోపమం. ఏమిటంటారు, కర్మ తప్ప ఆ సమయానికే రావాలా అంటారు చూసారా. అలా రాముడు చక్కగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని పరమప్రసన్నంగా కూర్చుని మంచి విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఇంకా తేజోవంతంగా, ఇంకా సంతోషంగా, ఇంకా కాంతిగా, ఇంకా అందంగా ఉంటాడు. అప్పుడు వచ్చింది శూర్పణఖ. ఎవరు? రావణాసురుడి చెల్లెలు భగిని. దశగ్రీవస్య రక్షస భగిని రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. దేవతలతో సమానమైన కాంతి కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తిని చూసింది. చూసి మనసులో అనుకుంటోందిట, ఎలా ఉన్నాడో రాముడు. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రాజమిందీవరశ్యామం కందర్ప సదృశప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. ఆ వచ్చినటువంటి శూర్పణఖ రాముణ్ణి చూసింది. ఎటువంటి రాముణ్ణి అంటే నిజానికి ఇది ఎవరో ఋషులు చేసే స్తుతిపాఠం రాముడిది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ శూర్పణఖ ఎటువంటి రాముణ్ణి చూసిందో, సింహోరస్కం, సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అటువంటి విశాలమైన వక్షస్థలము కలిగిన వాడు, మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులున్నవాడు, పద్మపత్ర నివేక్షణం, పద్మముల యొక్క రేకుల వంటి కందులున్నవాడు, ఆజానుబాహుం, మోకాళ్ళ వరకు వేలాడుతున్న చేతులున్నవాడు, దీప్తాస్యం, కాంతితో కూడిన ముఖం ఉన్నవాడు, అతీవ ప్రియదర్శనం, ఎవరు చూస్తే వాళ్లే సంతోషించే ప్రియమైన దర్శనమునివ్వగలిగిన వాడు, గజ విక్రాంతగమనం, ఏనుగు నడిస్తే ఎంత
ఎంత అందంగా నడుస్తుందో అట్లా నడిచేటటువంటి వాడు జటామండలధారిణం, జటామండలాన్ని ధరించి ఉన్నవాడు, సుకుమారం మహాసత్వం, అతి సుకుమారంగా ఉన్నవాడు మహాసత్వం, గొప్ప బలశాలి అయినటువంటి వాడు, పార్థివ వ్యంజనాన్వితం, రాజుకు ఉండవలసిన లక్షణములన్నీ పొంది ఉన్నవాడు, రామమిందీవరశ్యామం, నల్లకలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నవాడు, కందర్ప సదృశప్రభం, మన్మధుని యొక్క కాంతితో సమానంతితో ఉపమం దృష్ట్వా ఆముణ్ణి చూసి క్షసి శూర్పణక ఆయన పొంది వీళ్ళు వాల్మీకి చెప్తారు శూర్పను పొందింది పొందడం కానీ పొందడానికి అనుమానం ఏమీ లేక హర్షి సుముఖం రామక్షం సుకేశం తద్ధజ ఉపాస భైరవుణా దక్షిణవృత్తుర్వృత్ప్రియదర్శి శరీ వాక్యవీ రాక్షసత్వం అన్న అసలు నాకు నీంటి ఎంత అన్న విషయం కూడా తికపోయింది. ఆవిడ దుర్ముఖి అలా విసుగ్గా ఏమంటే దానికి గొడవ ఏమిటో అంటారు, దృష్టి పెట్టలేరు. భైరవ ఆయనలో ఉన్న ఆవిడ ఏమగా వృత్తిని చాలా మాట్లాడతాడు. సక్రూతం ధార్మిక సుదుర్వృత్త ధర్మ ప్రియం, ఎంతో సంతోషించేలా మనసు చూస్తే శరీరజ శరీమావిష్ట మన్మథత పొందింది. రాముణ్ణి చూబ్రవీత్ ముందు సభ ఆగత దేశం వరకు చెప్పాడు. తరువాత పణకని అడిగాడు. అని అహం పణకాని అరణ్యం భయంకర నేను పేరు అంటే నేను ఏ కావాలంటే అరణ్యంలో తిరిగి శరణ్యం. రావణం రాక్షస విశ్రోత్ర రావణ రావణ కుమారుడు శ్రపవాడ బహుశః నీ ఉంటావు ద్రశ్చ కుంభకరు ధర్మ నతురా ఏ ప్రభుత్వం మహాతుడు. నాకు ఇంకో ఆవిడ మరి చూపితా ఇంత ఆ రూపం చూసి నీకు ఏ విధంగానూ నీకు తగిన భార్య ఇమాం నిర్జీ ఈమె ఇక్కడ ఆ వికృతం రూపం అసలు ఏమిటి తమ్మని చూసి నరసబుద్ధి అంటే అలా భయం తీసింది. అంత భయం కట్టి ఈయన కడుపు సముద్రికంపు ఈయన కడుపు భ్రాత్రాయుష్యాతో ఆమె మనసు సమస్య పనిపోయింది చేయడం. ఇది శూర్పాశాసిత క్షణయపూర్వమైనటువంటి నవ్వుతో అందరినీ బాలని కానీ మాట్లాడుతున్నావు తగని మాటలు నీ మార్చి నిన్ను అన్నట్టు మృదువైన స్వచ్ఛణయ ఏటట్టు మాలి అంటే మాటలుగా మృదువుగా పంపించే అన్నాడు. నువ్వు వివాహం చేసుకుంటాను అంటున్నావు ఉన్నావు ప్రియమైన దర్శిగా లక్ష్మణో నామ తేజస్సు వంటి వాడు పూర్వీభాచార్యని వాడు ఇప్పటి తరుణలో ఉన్నావు అనురూపస్య భయ నీకనే ఆయన వెళ్ళు అను ఇంత అద్దు దాట్లాడడం నాకు ఉండదు. అట్లా వ్యక్తిత్వం చేసినప్పుడు చూపిస్తే అతోటే నువ్వు నన్ను ఇలా అయిపోవాలి. కానీ ఆత్ముడు ఆమె కామము లేనిది మూసుకుపోయినది అంటే లక్ష్మణుడిది రూపయుక్త భార్య మహాసుఖం కత్తికి కానీ బాణానికి కానీ ధనస్సుకు కానీ వాళ్ళు పని చెప్పట్లేదు. మనం మర్యాద చూపించాలని ఆవిడ అనుకోలేదు. ఆవిడికి ఏమనర్థమైందంటే ఈ స్త్రీ ఉండడం వల్ల రాముడు నన్ను స్వీకరించట్లేదు, ఈమెని చంపేసి తినేస్తే రాముడు నన్ను ఏలుకుంటాడు అనుకుంది అని వెంటనే సీతమ్మని చంపడానికి ఉగ్రరూపంతో ఆవిడ మీద పడిపోతోంది. వెంటనే రాముడు ఆమెని ఎదురు వెళ్ళి ఆపి పరిహాస విచక్షణ, ఈమెకి పరిహాసము గురించి తెలియదు. లక్ష్మణ మనం ఏమనుకున్నాం, కఠినంగా మాట్లాడి పంపించడం ఎందుకు, ఏదో హాస్యంగా మాట్లాడి పంపించేద్దాం అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకున్నాం. కానీ ఈమెకి అది ఇంకొకలా అర్థమైంది. కొద్దిగా నేను అప్రమత్తంగా ఉండకపోతే సీతమ్మని చంపేసను, కాబట్టి ఇక నువ్వు ఉపేక్షించవద్దు. ఏనాం విరూపాం అసతీం, ఈమెని వెంటనే కరాళాం నిర్ణితోదరీం, ఈమెని నువ్వు ఏం చేస్తావంటే ముక్కు చెవులు చేసేసి ఇమాం విరూపాం అసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి. క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాసః కథంచన న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ జీవతీం. కొద్ది క్షణం ఆలస్యం అయితే సీతమ్మ మరణించుండేది. కాబట్టి ఇక ఈమెతో పరిహాసములొద్దు, ఈమె మంచికి మనం పోతే వినేలా లేదు. కాబట్టి ఈమెకి ముక్కు చెవులు కోసేసి పంపించేయి అన్నాడు. అయితే
ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. శ్రీరామాయణంలో ఇలా రామలక్ష్మణులు ముగ్గురు స్త్రీలకి ముక్కు చెవులు కోసేస్తారు. ఇది మొదటిది కాదు, శూర్పణఖది బాగా ప్రచారంలో ఉంది లోకంలో. నిజానికి తాటకకి ముక్కు చెవులు కోశారు, శూర్పణఖకి కోశారు. అయోముఖి అని ఈ అరణ్యకాండలోనే వస్తుంది. జటాయువుతో కలిసి జటాయువు మరణించిన తర్వాత సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు వస్తుంది అయోముఖి. ఆవిడ అరణ్యంలోకి పారిపోతుంది ఆ ముక్కు చెవులు కోసేశాక. అందుకని ముగ్గురు స్త్రీలకి కోసేస్తారు. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. తప్పు చేశారు అని చెప్పి ఓ కాలో ఓ చెయ్యో ఏదో తీసేశారనుకోండి, అంగవైకల్యం వస్తుంది. అంగవైకల్యం అనేది ఎంత బాధాకరం అంటే, ఆ అవయవం సహకరించలేదనుకోండి మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకు మోకాల్లో కొద్దిగా నొప్పిడుతోందనుకోండి, బెణుకు తగ్గక మీరు ఇబ్బంది పడుతుంటారు, కాస్త నడవడానికి ఇబ్బందిగా ఉంటుంటుంది. అవయవం ఉంది, పనిచేస్తోంది, కానీ దానికి ఏదో కొద్దిగా రుగ్మత ఉంది. దాని చేత అది మీకు పూర్తిగా సహకరించకపోతేనే ఇబ్బంది. ఇక ఆ అవయవమే లేకపోతే అప్పుడు జీవితం చాలా కష్టం అవుతుంది. అందుకని అవయవం తీసేకు, అలా తీసేస్తే ఆమెకి జీవితం కష్టం అవుతుంది. ఈమె ఏమనుకుంటోందంటే నేను చాలా అందగత్తెనని ఒక భావన పొందింది. ఈ భావనతో ఏమనుకుంటోందంటే ఎదుటివాడు తనని పొందడం అదృష్టవంతుడు అనుకుంటోంది. ఈమెకి భావన పోవాలి అంటే నేను విరూపినని అర్థమైతే కనబడ్డ వాళ్ళందరినీ విరూపి అందం. అలా ఉండాలి అంటే ఈమెకి ముక్కు తీసేసి చెవులు తీసేస్తే విరూపంగా కనపడుతుంది. ఇప్పుడు సొట్ట ముక్కో పెద్ద ముక్కో చిన్న ముక్కో ఏదో ముక్కు ఉందనుకోండి, ముఖం బాగుంటుంది. అది ముక్కే లేకపోతే అసలు ముందు మిగిలిన విషయాలు వదిలేయండి, కళ్ళజోడు పెట్టుకోవాలి కదా. కాబట్టి ఆ ముక్కే తీసేస్తే, ముక్కు కోసేస్తే విరూపంగా ఉంటుంది. అప్పుడు ఎవరి జోలికి వెళ్ళది. నాకు ముక్కు లేదు చెవులు లేవు, నన్ను చూసి ఎవడు మోహిస్తాడన్న భావన కలిగితే ఇక ముందు ఎవరిని ఇబ్బంది పెట్టరు. అందుకని అవయవచ్ఛేదం వద్దు, ముక్కు చెవులు తీయమన్నారు. తీయమంటే లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు. కోసేయగానే ఈమె పెద్దగా రోదిస్తూ ఆ రక్తం కారిపోతూ అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి జనస్థానంలో ఆమె సోదరుడు కరుడు అన్న రాక్షసుడి దగ్గరికి వెళ్ళి పడిపోయింది. పడిపోగానే ఆయన చూశాడు. ప్రశాంతంగా ఉండి పుట్టలోంచి బయటకు వచ్చి ఆడుకుంటున్నటువంటి నల్లత్రాచు పావుని వేళ్ళు పెట్టి నోటి దగ్గర కదిపి కోపం తెప్పించినటువంటి వ్యక్తి ఎవడు నీ ముక్కు చెవులు కోశాడు, ఎవడు నిన్నింత బాధ పెట్టాడని అడిగాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఇంత భంగపడినా, ఇంత ముక్కు చెవులు కోసేసిన శూర్పణఖకి ఆ రాముణ్ణి చూసిన తర్వాత రాముడి మీద వ్యామోహం పోలేదు. ఎంత పోలేదంటే అప్పుడు కూడా ఆవిడ తిట్టలేకపోయింది రాముణ్ణి. అప్పుడు కూడా రాముడి అందాన్ని మెచ్చుకుంటూ మాట్లాడింది. ఆవిడంది తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాంజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్తాస్యాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మనుష్యౌ వా తౌ న తర్కయితుముత్సహే తరుణీ రూపసంపన్నా సర్వాభరణభూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమ తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదాం అధికృత్యతాం ఇమాం అవస్థాం నీతాహం యథా నాథా సతీ తథా తస్యాశ్చాన్ అనుజవృత్తాయాః తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని అంది. నేను ఆ పంచవటి ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాను. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారనుకుంటున్నావు, ఏమిటి ముక్కు చెవులు ఎవరు కోసేశారే నీకు అని అడిగితే ఆవిడ చెప్తోంది. తరుణౌ రూపసంపన్నౌ, యవ్వనంలో ఉన్నవాళ్ళు, ఎంత రూపం కలిగిన వాళ్ళు. సుకుమారౌ మహాబలౌ, సుకుమారమైన వాళ్ళు, మహాబలవంతులు, పద్మముల వంటి కన్నులున్నవాళ్ళు, నారచీర కట్టుకున్న వాళ్ళు, కృష్ణాజినం కట్టుకున్న వాళ్ళు, ఫలములు మూలములు తింటున్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు, తపస్సు చేస్తున్న వాళ్ళు, ధర్మమును పాటిస్తున్న వాళ్ళు, దశరథుని యొక్క కుమారులు, ఇద్దరు అన్నదమ్ములు, రామలక్ష్మణులు అన్న పేర్లున్నవాళ్ళు, గంధర్వుల యొక్క సదృశమైన కాంతి ఉన్నవాళ్ళు, రాజలక్షణములు కలిగిన వాళ్ళు, దేవతలో మనుష్యులో చెప్పడం సాధ్యం కానంతగా వెలిగిపోతున్న వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఒక తరుణి రూపసంపన్న సర్వాభరణభూషిత అన్ని భూషణములు పెట్టుకుని వెలిగిపోతున్న గొప్ప సౌందర్యరాశి అయిన స్త్రీ ఒకతే ఉంది. అంటే ఆమె మనసులో అంగీకరిస్తోంది సీతమ్మ చాలా సౌందర్యరాశి అని. అసూయ
అంత ఆమె అందగత్తె అనువర్తించేది కాబట్టి రాముడు ఆమెనే పట్టుకు తిరుగుతున్నాడు. ఆమె లేకపోతేనా ఆ అసూయకి అసలు ధర్మం కానీ అర్థం కానీ ఏమీ లేవు. కాబట్టి ఆ సీతమ్మ మీద అంత అసూయ. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో అటువంటి స్త్రీ ఉంది. వాళ్ళిద్దరూ ఆ స్త్రీ కారణంగా నా ముక్కు చెవులు కోసేశారండి. అది పచ్చి అబద్ధం. అంటే చివరికి వచ్చేటప్పటికి నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు అంటే కారణం చెప్పాలి కదా. ఆ రామలక్ష్మణుల పేర్లు ఎత్తేటప్పటికి వాళ్ళని కీర్తించకుండా ఉండలేకపోయింది. సీతమ్మ పేరు ఎత్తేటప్పటికీ ఆవిడ్ని పొగిడింది, కానీ ఆవిడ మీద అసూయ. ఇంత అందగాళ్ళు, ఇంతటి మహానుభావుడు, ఇటువంటి రాముడికి ఇల్లాలై కూర్చుందే, ఏకపత్ని వ్రతుడే. ఈ రాముడి ప్రేమంతా సీతమ్మ మీదేనే. అందుకని ఆ సీతమ్మ పేరెత్తేటప్పటికీ ఆ సీతమ్మ ఆ స్త్రీ కారణంగా నా ముక్కు చెవులు కోసేశారు. అంటే అది ఎట్లా వస్తుంది? సీతమ్మ ఏదో ఈవిడ్ని చూసి అసూయపడి ఇంత అందగత్తేమిటి అని బాధపడిపోయి రామలక్ష్మణులకి చెప్పి ముక్కు చెవులు కోయించేసినట్టు చెప్తుంది. అంటే అసూయ మనిషితో ఎన్ని అబద్ధాలు ఆడిస్తుందో చూడండి. ఇప్పటికి మందర రామాయణంలో కావలసినంత ఉపద్రవాన్ని తెచ్చింది. ఇప్పుడు శూర్పణఖ తీసుకొస్తోంది అదే అసూయతో. కాబట్టి అని చెప్పి నాకు చాలా గొప్ప కోరిక, కనీసం అది తీర్చండి. ఏమిటన్నాడు? ఆ రామలక్ష్మణుల యొక్క నురుగుతో కూడిన వేడి నెత్తురు కారుతుంటే యుద్ధంలో అది తాగాలని ఉంది. కాబట్టి వెంటనే నువ్వు నీ రాక్షస బలగాన్ని పంపించి ఆ రామలక్ష్మణులనిద్దరినీ కూడా పరిమార్చు. అది నాకు నువ్వు చెయ్యవలసినటువంటి మహోపకారం అని వెంటనే ఈ రాముడి మీదకి 14 మంది రాక్షసుల్ని, మహాబలవంతులైనటువంటి వాళ్ళని కరుడు పంపించాడు. పంపిస్తే రాముడు చూశాడు. చూసి నేను వీళ్లతో యుద్ధం చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు లక్ష్మణ, సీతమ్మని నువ్వు జాగ్రత్తతో కాపాడుతుండు, వీళ్లతో నేను యుద్ధం చేస్తానని యుద్ధం మొదలుపెట్టాడు. వాళ్ళేదో శూలం ప్రయోగించారు, రాముడు బాణం ప్రయోగించి వాటిని విరిచేసి 14 బాణములు ఏకకాలమునందు సంధించాడు. సంధించి తే భిన్న హృదయాభూవౌ చిన్నమూలా ఇవద్రుమా నిపేతు శోణితార్ధ్రాంగ వికృత విగతాసవ. ఆ 14 బాణములు ఏకకాలంలో ప్రయోగిస్తే 14 మంది యొక్క గుండెల్లోనూ గుచ్చుకుని 14 మంది నెత్తురు భూమి మీద పడిపోతుండగా కింద పడి మరణించారు. ఇది చూసింది శూర్పణఖ. ఇప్పటి వరకు ఆవిడేం చూసిందంటే రామచంద్రమూర్తి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసింది. ఇప్పుడు మొట్టమొదటిసారి రాముడి యొక్క విక్రమాన్ని చూసింది. రాముడు యుద్ధం చేస్తే ఇలా కూడా చేస్తాడనమాట. 14 బాణములు ప్రయోగించి 14 మంది రాక్షసుల్ని ఏకకాలంలో పడగొట్టాడు. కాబట్టి సామాన్యమైన వీరుడు కాదు. అసూయకున్న లక్షణం ఏమిటంటే తాను ఎంత ఓటమి చెందే ఉద్దేశ్యం ఉంటే క్రౌర్యము పగ అంతా పెరిగిపోతుంటాయి. అందుకని ఇంతకుముందు కరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత మర్యాదగా మాట్లాడింది. నువ్వు రాక్షసుల్ని పంపించు, రామలక్ష్మణుల్ని తెగటార్చు, వాళ్ళ నెత్తురు నేను తాగుతాను అట్లా అడిగింది. ఇప్పుడు శూర్పణఖ రాముడి యొక్క విక్రమాన్ని చూసింది. ఇంకా నెత్తురు రసిరసిగా అంటుకునుంది ముఖం మీద. మళ్ళీ వచ్చి విపరీతమైన వేగంతో వచ్చి మళ్ళీ కరుడు దగ్గర పడిపోయింది. కరుడు అన్నాడు, ఇప్పుడే కదా 14 మంది రాక్షసుల్ని పంపించాను, మళ్ళీ నువ్వు ఇలా వచ్చి అనాథలా మళ్ళీ నా దగ్గర పడిపోయావు ఎందుకు? ఈ పాటికి రామలక్ష్మణులు తెగటారిపోయి ఉండాలి కదా. 14 మంది సామాన్యమైన రాక్షసులు కాదు కదా వెళ్ళింది, నువ్వు మళ్ళీ ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే శూర్పణఖ అంది, యది రామం మమామిత్రం నత్వ మధ్య వధిష్యసి తవ చైనాగ్రత ప్రాణాం స్వేచ్ఛామి నిరపత్రపా. ఓ కరుడా, నువ్వు పంపించిన 14 మందిని కూడా రాముడు తెగటార్చేశాడు. నువ్వు రాముడంటే లక్ష్మణుడంటే ఏదో సామాన్యమైనటువంటి వీరులు అన్న ఉద్దేశంలో ఉన్నావు. అందుకని ఏదో 14 మందిని పంపించేశాను, వాళ్ళు చంపేస్తారు అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎంత దుఃఖసాగరంలో ఉన్నానో నీకు అర్థం కావట్లేదు. అసలు ఆవిడ దుఃఖసాగరం వేరు, పైకి వాళ్ళేదో ఈవిడిని అవమానించినట్టు చెప్తుంది. కాబట్టి నువ్వు కానీ
రామలక్ష్మణుల్ని చంపడానికి తగిన బలగాన్ని పంపించి వాళ్ళని నిహతుల్ని చేయకపోతే నేను నీ కళ్ళ ముందు ఇక్కడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను. ఇంకా నీకు అంతకన్నా అవమానం ఏముంటుంది? రామేణ యది తే శక్తి తేజో నాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసనా. నువ్వు పెద్ద పరాక్రమవంతుణ్ణంటావు, శూరుణ్ణంటావు, నేను ఎంత గొప్ప యుద్ధమైనా చేయగలనంటావు, రామలక్ష్మణులు ఎంత పాట అంటావు. రావణాసురుడేమో నిన్ను నమ్మి తీసుకొచ్చి జనస్థానంలో ఇక్కడ పెట్టి ఇక్కడేమో మునుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ ధర్మం నడవకుండా చూడమన్నాడు. నీ శక్తి ఎందుకు పనికిరానిదని నాకు అర్థం అవుతోంది. ఎంత పనికి మాలిన వాడివంటే రామే యదితే శక్తి తేజో నాస్తి నిశాచరా. రాముడి ముందుకు వెళ్ళి నువ్వు నిలబడితే ఎందుకు కొరగవు. రాముడు నిన్ను చంపేస్తాడంటే ఇప్పుడు కరుడిలో పౌరుషాన్ని రెచ్చగొడుతోంది. అంటే ఇప్పుడు తనకి ఏ ప్రతీకార బుద్ధి ఉందో ఆ ప్రతీకార బుద్ధిని కరుడిలోకి ప్రవేశపెడుతోంది. మాటల చేత అక్కర్లేని వైషమ్యాన్ని పగని కరుడిలో పెంచి యుద్ధం చేయడం కాదు, అంత పగతో నేను చేత కాని వాణ్ణంది అన్న పగతోటి క్రౌర్యంతో కరుడు వెళ్ళాలి. వెళ్ళి రాముడిని చంపాలి. చంపితే తను రాముడి నెత్తురు తాగాలి, లక్ష్మణుడి నెత్తురు తాగాలి. అది శూర్పణఖ యొక్క పగ. అంటే అసూయ అన్నదానికి ఉన్న పెద్ద లక్షణం ఏమిటంటే తను అనుకున్న కార్యం పూర్తయిపోయింది అనుకోండి, ఆ సంతోషం వేరు. మందరికి అప్పటికి పట్టాభిషేకం భంగం అయిపోయింది, సంతోషపడిపోయింది. కానీ ఈవిడికి మొదట్లోనే ఇబ్బంది వచ్చింది. దాంతో ఈవిడ అసూయ కట్టలు తెంచుకుంది. ఇంత కట్టలు తెంచుకోవడంలో కూడా ఈవిడికి లోపల మాత్రం ఒక భావన ఉండిపోయింది. రాముడి మీద కామం మాత్రం ఈవిడికి చెదిరిపోలేదు. ఆ రాముడి సౌందర్యం అటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆవిడికి మనసులో ఏర్పడిపోయిన దుష్టభావన ఏమిటంటే ఈమె యందు రాముడికి ఎడతెగని ప్రేమ. ఈమె ఉన్నంతకాలం ఇక ఎవరిని కన్నెత్తి చూడడం, ఈమె లేకపోతే కన్నెత్తి చూస్తాడు. కాబట్టి ఈమెను ఆయన రక్షణలో ఉండగా తెగటార్చడం సాధ్యం కాదు. కాబట్టి అథవా రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపేస్తే ఏ రాముడి యొక్క హృదయాన్ని చూరగొందో ఆ రాముడి తమ్ముడై లక్ష్మణుడు తనని కాపాడుతున్నాడో వాళ్ళిద్దరూ నిహతులైతే గుండెలు బాదుకుని అనాథయ్యి ఏడుస్తుంటే నా పగ తీరుతుంది. నువ్వు అటువంటి భర్త లేకుండా చేసేసాను, నీకు కూడా నీ వలన నాకు దక్కలేదు కదా, అందుకని నీకు కూడా దక్కకుండా చేశాను అని ఒక పగ తీరాలి. ఆ పగ తీరడం కోసం ఇప్పుడు తను అంత ఆరాధించిన రామలక్ష్మణుల్ని చంపేమంది. అది తీరలేదనుకోండి ఒకవేళ కరదూషణాదుల వల్ల, అప్పుడు ఆలోచిస్తుంది ఆ సీతమ్మను అపహరించేస్తే. అంత ప్రియమైన సీతమ్మ కనపడకపోతే రాముడి మనసు క్షుభితమైపోతుంది. నాకు ఎంత కామమో నన్ను మించిన కామమ్మ అన్నయ్యది. కాబట్టి నేను రాముణ్ణి వశం చేసుకోవాలని ఎలా ప్రయత్నించానో అలా మా అన్నయ్య వశం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వాడికి కావలసింది ఒకటే, చాలా సౌందర్యరాశి నీకు తగినదిరా పిచ్చాడా, నీకున్న స్త్రీలలో అటువంటి స్త్రీ ఎవరుందని అడిగితే చాలు వాడు సీతాపహరణం చేస్తాడు. అప్పుడు భర్తకి దూరమయ్యి పరపురుషుడికి వశమయ్యి ఆమె ఏడుస్తుంది. ఎట్లాగైనా సీతమ్మ ఏడవాలి, ఎట్లాగైనా రామలక్ష్మణులు శోకించాలి. ఎందుకు? దానికి ఏం తగినంత కారణం ఉండదు. మరి వాళ్ళెంత ప్రేమగా ఆలోచించారు. వాళ్ళే తలుచుకుంటే శూర్పణఖని ఒక్క బాణం వేసి కొట్టేయడం ఎంతసేపు? మరి కొట్టారా, చంపారా, అంగవైకల్యం తెచ్చారా? ఎంత మృదు హృదయంతో పరిహాసంగా మాట్లాడి పంపించెయ్యాలని ప్రయత్నం చేశారు. కానీ భగ్న హృదయం పొందిన ఆమె మాత్రం అంత పగని పెంచుకొని దండకారణ్య నిలయం జహితం కులపాంసన. అసలు రాక్షస జాతికి కళంకం తెచ్చిన వాడివి నువ్వు కరుడా. ఎందుకనంటే జనస్థానము దండకారణ్యము అనేటప్పటికీ రాక్షస నివేశనము, ఇక్కడ రాక్షసులు ఉంటారు అని ప్రతీతి. కానీ ఇప్పుడు నువ్వు రామలక్ష్మణులతో యుద్ధం చెయ్యలేక రాక్షస జాతినంతటినీ కూడా బలి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు.
ఇంత చేతకాని వాడివి, నువ్వు రామలక్ష్మణుల్ని ఏం ఓడిస్తావు? ఇప్పటికైనా తగిన బలంతో బయలుదేరి వెళ్ళి రామలక్ష్మణుల్ని తెగటార్చడానికి ప్రయత్నించు అంది. అక్కడ రాముడు 14 మంది రాక్షసుల్ని కొట్టేశాను, వెళ్ళిపోయింది శూర్పణఖ. బహుశः నా పరాక్రమాన్ని కూడా రుచి చూశారు కాబట్టి ఇక రారు. పైగా చంపే ముందే చెప్పాడు, నేను ఒకసారి బాణం ఎక్కువ పెట్టకముందే మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెళ్ళిపోండి, ఎక్కువ పెట్టిన తర్వాత బ్రతకరని. ఇప్పుడు అది వాళ్ళకే కాదు సందేశం, వెళ్ళిన శూర్పణఖ మిగిలిన వాళ్ళకే చెప్తుంది. కాబట్టి ఇక ఎవరు సాహసం చేయరు, ప్రాణముల మీద ఆశ లేకుండా ఎవరుంటారు? అందుకని ఇక రారు. కాబట్టి ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది అని రాముడు అనుకున్నాడు, లక్ష్మణుడు అనుకున్నాడు, సీతమ్మ అనుకుంది. అదే సమయంలో రాక్షసుల యొక్క మనఃప్రవృత్తిని తక్కువ చేసి ఆలోచించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎంతమైందైనా రావచ్చు, వచ్చినా రాముడికి సంతోషమే. ఎందుకంటే మునులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు అవుతాడు. ఈ రాక్షసులందరినీ సంహరించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి వస్తే రాని అని రాముడు ఆలోచిస్తున్నాడు. ఇక్కడ కరుడు, ఈ శూర్పణఖ ఇంత నింద చేస్తోంది, 14 మంది రాక్షసుల్ని పంపించాను, కానీ 14 మంది అతి తక్కువ సమయంలో నిహతులైపోయి వెనక్కి వచ్చి మళ్ళీ ఏడ్చింది. కాబట్టి ఈ మాట ఏదో కొద్ది మందిని పంపించి సాధ్యం కాదు. రాముడి పరాక్రమం గురించి అంత గొప్పగా చెప్తోందని 14,000 మంది రాక్షసులతోటి దూషణుడు అనబడే తన సోదరుడితోటి కరుడే స్వయంగా యుద్ధానికి బయలుదేరి రాముడి మీదకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. ఇక ఈ 14,000 మంది అక్కడ సిద్ధంగా ఉంటారా? అందుకని 14,000 మందిని వాళ్ళ యొక్క బాణాలు, ధనస్సులు, గదలు ఇవన్నీ తీసుకుని వాళ్ళు బయలుదేరాలి. వాళ్ళు బయలుదేరడం అంటే రేపు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ వాళ్ళు వెడతారా, యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉన్నారన్నది విని మనం ప్రశాంతంగా ఉందాం. మనం సంతోషంగా ఒక 11 మాటలు రామనామం చెప్పి మంగళహారతి తీసుకుందాం. రావణానుజ హృదయ పంకజ రాచకీరము శ్రీరామనామము, శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము, దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము, బ్రహ్మపుత్రకరాబ్జ వీణా పక్షమైనది రామనామము, దాసులను రక్షించదయగల ధర్మనామము రామనామము, పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, రమ్యమైనది రామనామము.